ఆ కేసెస్ అంటే కోర్టులో డ్రామా కాస్తం బుక్స్ డెఫినెట్లీ చాలా బ్రూటల్ కేసెస్ ఉన్నాయి, ఇమాజిన్ కూడా చేయరు. విలనిజంని ఒక కన్ను పట్టుకున్నాం, ఒక గన్ను పట్టుకున్నాం, ఒక చెయ్యి వాడు ఒకటి కొట్టు, దీని నుంచి విలనిజం కాదు. మంగపతి ఈజ్ గుడ్, శివాజీ ఈజ్ ఆల్సో గుడ్, అండ్ ది బోత్ మనకి గ్రేట్ కాంబినేషన్. చెప్తుంటే నేను రియలైజ్ అయ్యే పాయింట్ యాక్చువల్లీ ఆ టూ ఫేజ్ది నాకు ఇద్దరే చూసుకొని వస్తున్నాయి యాక్చువల్లీ. లిటరల్లీ నాట్ ఈవెన్ జోకింగ్. ఏ నమ్మకంతో వీళ్ళకి ఇంత రెమ్యునరేషన్ ఇస్తాము అనే ప్రాబ్లం ఉండొచ్చు, యాక్సెప్ట్, ఓకే. బట్ రైటర్స్ మీద ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు, కానీ రైటింగ్ ప్రాసెస్ మీద ఇన్వెస్ట్ చేయండి అట్లీస్ట్. ఎగ్జాంపుల్, వేర్ వి డిడ్ స్టోరీస్, బస్ స్టాప్స్, మాల్స్. వీడిని బయటికి తేయడానికి రీల్ బిస్కెట్ రా బాబు, వీడు వస్తలేడు బయటికి. ఏదో క్రేజీ జరిగితే కానీ వీడు మాత్రం బయటికి డెఫినెట్లీ వస్తలేడు. Were there any versions of what happened inside the room? Or was it just one thing? అదా వాట్ ఆర్ ద వర్జన్స్ అంటే నాని సార్తో ఒక మంచి ఇన్సిడెంట్, ఆయన మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారని చెప్పడానికి ఇది చాలా మంచి. హాయ్ గైస్, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ద పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్లో వైబ్ కొంచెం మార్చాము. వైబ్ నేను మాట్లాడుతుంటే కొంచెం సీరియస్గా, కొంచెం ఇంటెన్స్గా, కొంచెం అకాడమిక్గా ఉంటుంది డిస్కషన్. 2025లో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద బ్లాక్ బస్టర్గా తన థియేట్రికల్ రన్ని ఫినిష్ చేసిన సినిమా కోర్ట్ సినిమాకి వచ్చిన రియాక్షన్స్ మీరు చూస్తే దెర్ ఇస్ సో మచ్ ప్రేజ్ ఫర్ ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ the writers of this film, apart from the director Ram Jagadish, are these two young budding writers named Karthikeya Srinivas and Vamshidhar Sirigiri. And this is their first film. And first film tone they've hit gold, they've hit bullseye and cheppochu. And they happen to be the guests on this episode. So when it comes to the writing of the film, and I've always been so curious, like oka plot point ఇక్కడ ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఒక సీన్ వైజ్ ఇట్ డిజైన్ లైక్ దిస్, ఒక క్యారెక్టర్లో ఈ ఫ్లాస్ అన్నీ ఎందుకున్నాయి, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు రైటింగ్ ఐ హావ్ ఆల్వేస్ బిన్ వెరీ క్యూరియస్ అబౌట్. అండ్ ఆఫ్టర్ ద కాన్వర్సేషన్ విత్ దెమ్, వన్ థింగ్ దట్ ఐవ్ రియలైజ్డ్ ఇస్ writing of course ఒక art, but writing is also a science. Behind every little thing in a film there is so much thought, there is so much science. People who are interested in film writing, stories, screenplay, TFI బానిసలు, TFI కట్ బానిసలు, all of you guys I believe are really going to enjoy this episode. We obviously spoke about the Mangapati character which went viral after the release of the film first half లో వచ్చిన టీనేజ్ లవ్ స్టోరీ గురించి మాట్లాడాము, కోర్ట్ రూమ్ డ్రామా గురించి మాట్లాడాము, what I liked about the film, what I did not like about the film, natural star నాని గారి గురించి మాట్లాడాము. And because they're young and budding writers, what is the situation of writers in Telugu cinema currently? And in this podcast there was a lot of discussion of opinions on the film, on the characters in the film. So you might disagree with some opinions, you might agree with some opinions, you might have some opinions of your own. So on it, definitely comment section lo bettandi. This time around we will definitely have a discussion around the film in the comment section. People who love Telugu cinema, all of you guys are going to enjoy the episode. And inkoka chinna request entante, only watch this episode after you watch the film Court. Only then will you be able to enjoy the episode to its full potential. So theater lo chusina vallandaru obviously my episode chudandi, you guys will enjoy it. And people who have missed it in the theater, anduke memu chaala intelligent ga we have planned the release of this episode with the OTT release of the film. The film is out now on Netflix. So Netflix లోకి వెళ్ళండి, కోర్ట్ సినిమా చూడండి, నెట్ఫ్లిక్స్ బయటికి రండి, యూట్యూబ్లోకి రండి, మా ఎపిసోడ్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఇంకా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళకి నేను ఏం చెప్తాం అనుకుంటున్నానంటే, మూవీ ఈ ఎపిసోడ్ ఒక కొత్త లొకేషన్లో షూట్ చేసాము. సో దెర్ మైట్ బి సమ్ సౌండ్ ఇష్యూస్. I really hope that doesn't disturb the experience of the episode for you, but please forgive the sound issues in this episode. And మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇయర్. ఓకే, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకండి, ఎపిసోడ్ ఎండ్ వరకు చూడండి. ఎపిసోడ్ ఎండ్ వరకు డెఫినెట్లీ చూసి నచ్చితే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ ప్లీజ్. నచ్చితే యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్. ఓకే, ఎంజాయ్ ది ఎపిసోడ్. ఓకే, బాయ్.
వెంకయ్య శ్రీనివాస్ వంశీధర్ సిరికి థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అవుట్ టైం. బ్రో మీ సర్నేమ్ కరెక్ట్? ఏమన్నా రాంగ్ ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయా లేకుంటే జనరల్లీ పీపుల్ ప్రొనౌన్స్ ఇట్ కరెక్ట్ ఆర్ లేదు? ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్ ఐ థింక్ సో కరెక్ట్ ఉంది. ఓకే, సో హౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ I love the film obviously. Thanks a lot. How much I have loved it and what all aspects I have loved more, what all aspects work for me, didn't work for me చాలా కొంచెమే ఉంది. అది లాస్ట్ గా అడ్రస్ చేద్దాం, which we'll get to know and we'll address like through the podcast. But how have the last few days been? Has it been 1 week since release? No. Less than a week? Less than Yeah. It's 4 days. 4 days. Are it Tuesday or no? Publish అయ్యి 1 week అయిపోతాను ఆ టైం it's been very good and great actually. Expect చేసిన దానికంటే what good response and everything is going great. Thanks. It's great feeling. Okay. Seriously. Regarding film, okay, we made a good film. We felt in while writing script, while making it in edit table, everything was good. ఓకే, ఇప్పుడు ఈ కలెక్షన్స్ ఆ మాస్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అవన్నీ చిన్న రియలా కాదా అనే ఫీలింగ్. సో రీసెంట్ గా I think Ram Venkat Shekhar discussion, I think told me. So all three of you were sitting or it was just both of you? All three were listening. How was that discussion? How was that interview? It was very good, but it went too long. Okay. We didn't know it went too long till we completed. Yeah, it was a very nice discussion. Okay. Everything about writing, we were talking about some scenes, we were talking about making. La chala matladam. Yeah, the interview was very good. Often we don't meet some film enthusiasts. Yeah. He's like Ram Venkat Shekhar అంటే some film enthusiast. I don't want to term him as critic or something because I don't get those words. And a film enthusiast, such a good film enthusiast, dorakadam and getting into a discussion with someone like him was actually very good. I think he's the best in our industry. Yeah. I know you guys. ఇలాంటి వాటి నేను కమెంట్ చేయను అవసరం లేదు, బట్ మై ఒపీనియన్ జెన్యున్లీ లైక్ unbiased, like genuine reviews, genuine. He's so మన గోల్ ఏంటంటే hopefully let's try to beat Ram Venkat Shekhar's views with this podcast. That is also a very positive interview. We can try to get along with him actually. Not beat him. But ఏమైనా ఓవర్లాప్ అయితే మీరు చెప్పొచ్చు. Not at all. So generally two aspects we'll obviously discuss about the film and also just like writing in general and industry like in general. So let's start from the starting. When did both of you, whoever wants to go first can go first, when did both of you meet this man? You might know him, his name is Ram Jagadish. When did you both meet him and are going to start changing screenplay? I met him in 2019 November. We worked for a film under Geetha Arts, Gurosho Rakshashuva. Okay. There, akkada kalisamu akkada. We were like, okay, he was like more brother kind of thing rather than superior, associate director, assistant director la kaakunda brother bond ఉండేది. దెన్ కరోనా వచ్చింది, అందరం గ్యాప్. కరోనా తర్వాత వేరే ఒక ప్రాజెక్ట్ లో మళ్ళీ కలవాల్సి వచ్చింది. ఆ ప్రాజెక్ట్ లో కార్తిక్ వాజ్ ఆన్ బోర్డ్. ప్రాజెక్ట్ ఇస్ అది యాక్చువల్ మధ్యలో అయిపోయింది. సో వి షుడ్ నాట్ డిస్కస్. అంటే సెటప్ ఏమి ఉండే అని, అంటే లైక్ బేసికలీ ఐ వాంట్ టు గెట్ టు నో వెన్ డిడ్ యూ త్రీ మీట్ ఈచ్ అదర్ అండ్ వెన్ డిడ్ యూ డిసైడ్ that we have to work together and whatever you're writing we have to do it together. That's a quirky thing andi. Ela ante first time the director of that film whatever you guys were working for, ఆ డైరెక్టర్ ఫోన్ చేసి కార్తిక్ కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది మళ్ళీ యూ కమ్ మనం స్క్రిప్ట్ చేద్దాం అని చెప్తే నాతో పాటు యూ విల్ హ్యావ్ 2 more రైటర్స్ అక్కడ రామ్ జగదీష్ ఇంకా యువరాజ్ అని చెప్పి ఫోన్ చేశాడు. సో ఓకే నేను నెక్స్ట్ మార్నింగ్ వెళ్తే అతను చెప్పినట్టు అక్కడ ఇద్దరు కాకుండా 3 ఉన్నారు. సో ఈ 3వ అంటే వీడు దిస్ గై వంశీ. సో ఇనిషియలీ ఏం జరుగుతుంది నాకు చెప్పింది ఇద్దరే కదా, 3 ఏంటి, దట్ వాస్ ఎ క్వశ్చన్ ఫర్ మీ, నాట్ ఎ షాక్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఇద్దరు అన్నారు 3 ఉన్నారు ఏంటి అని చెప్పేసరికి నేను కూర్చోవడం
they straightly said it to me, కంగారు పడకు, he's also working for this film, he'll work along with us అని చెప్పాడు. చెప్పేసరికి from that is how Vamsi was introduced to me. Okay, so Vamsi was introduced to me in that way, and we three along with Yuvraj, the other writer, we four worked for that film, and it went great. The story came out so well, but for some external reasons that didn't materialize, and the story got shelved. But later on this bond ఇది కంటిన్యూ అయింది. కంటిన్యూ అయ్యి we worked for a couple of scripts even in Court also, and then Court happened. I have a question. I know, I mean, you guys are in the early stages of your career, but then when you're writing your first screenplay and when a first feature film is going ahead, what do you see? అంటే ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే వాళ్ళు కలిసి రాద్దాం అంటే it's a lot of time, right? You give 1 year of your life, 2 years of your life. So how do you make that decision? You can't say yes to everyone, right? Yeah, we can't. Even though at that time also you are still not at the position of saying yes or no, but still, how do you trust someone to spend the next 2 years with them? It's more about rapport, I think. Jagdish though, it was very easy because I know him from 6 years before starting the script. Okay. Before starting Court, we worked for other 2 scripts. So it was more kind of like ఎలా అంటే మేము ముగ్గురం డిస్కషన్ కూర్చుంటే ముగ్గురిట్లో ఒకరికి ఆ రోజు ఆ మూడ్ లేకపోయినా ఓకే విల్ లీవ్ అండ్ విల్ గో టు మూవీ, చిల్ అవుతాం, సరదాగా తిరుగుతాం. దట్ కంఫర్ట్ వాజ్ దేర్ విత్ జగదీష్. సో అలా ఫస్ట్ వి సీ అబౌట్ ర్యాపో. యూ డెఫినెట్లీ థింక్ అబౌట్ స్క్రిప్ట్ అండ్ ఆల్, బట్ స్క్రిప్ట్ ఎంత బాగున్నా మనిషితో ట్రావెల్ కావడం కూడా ఈజీ ఉండాలి. ఇప్పుడు మనిషితో ట్రావెల్ కష్టం అయిపోయి స్క్రిప్ట్ బాగున్నా ఆ స్క్రిప్ట్కి మనం న్యాయం చేయలేం. మనిషితో ట్రావెల్ ఈజీ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఓకే ఈ స్క్రిప్ట్ వర్కౌట్ అవుతుంది, ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది అనే థాట్ వచ్చినప్పుడు బోత్ రీజన్స్ విల్ మేక్ ఎ ఫ్యాక్టర్ ఫర్ డిసైడింగ్. ఓకే, సో ఇప్పుడు కొంచెం జంప్ కొడదాం. వాట్ వాస్ ద జెనెసిస్ ఆఫ్ ద ఫిల్మ్ కాల్డ్ కోర్ట్? వేర్ డిడ్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్? Did it start from a love story? Did it start from talking about maybe a lawyer, or did it start from the POCSO Act, or where was the genesis? Actually, మీరు మెన్షన్ చేసిన 3 ఉన్నాయి అన్నమాట చెప్పినప్పుడు. Okay. It was a love story. Okay. It was a lawyer story. It was about POCSO. Above all this, it's Mangapati story, but yeah, Mangapati లేడు అనే నా ఫీలింగ్. Okay. Yeah. It all starts with the point అండి. ఇప్పుడు కథ it all starts with a log line. So the story comes up like love story of lawyer, ఒక పోక్స్ యాక్ట్. లవ్ స్టోరీకి లాయర్ ఎలా వస్తాడంటే ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ మీద పోక్స్ యాక్ట్ పడుతుంది కాబట్టి. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ అ సింగిల్ లాగ్ లైన్. ఎప్పుడు ఈ లాగ్ లైన్ కి బిగినింగ్, మిడిల్, ఎండ్ ఈ 3 ఉంటాయి. ఎప్పుడైతే ఆల్ దీస్ 3 ఆర్ ఇన్ దట్ లాగ్ లైన్, దట్ విల్ ఫార్మ్ స్టోరీ, అండ్ దెన్ ఇట్ ఇస్ క్వాలిఫైడ్ టు బికమ్ కంప్లీట్ స్క్రిప్ట్. Basically this is how the story starts. So the very first time when Jagdish Garu came up to me and I came up to him and told about Court, it's a baby, it's a toddler, just an I want to know the characteristics of the toddler, like how much was there? Yeah, exactly what you mentioned, the 3 points. Okay. There will be a couple, there will be POCSO case put in, ఒక లాయర్ వచ్చి కాపాడు. That's it. బట్ ఆయన ఎప్పుడన్నా అడిగారా ఆయనకి 1 point genesis ఏముండే, లైక్ POCSO ఉండేనా లేకుంటే? I think తనకు కూడా సేమ్ ఉండే. It's like ఎప్పుడు మనం కథ చెప్తున్నప్పుడు సంథింగ్ విల్ ఇన్స్పైర్ us. So Jagdish has been into so many stories. అంటే for his debut ఇది చేద్దామని he was checking on the scripts and one day something striked him. ఇది చేద్దాం అని ఒక ఇంట్రెస్ట్. He felt POCSO is something. Even he was actually inspired by an act. So he was like, ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది కదా, సో there is a problem and someone should address it. And cinema as a medium is very big. And what better medium, cinema కంటే గొప్ప మీడియం ఏముంటుంది దీన్ని అడ్రస్ చేయడానికి. So it's like okay, he and someone Darshan and represent, and వీళ్ళందరూ కూడా they're like this is something that you need to do it కదా అని చెప్పేసరికి when we felt court is something that is essential. So then he took it to Darshi. Even Darshi liked it a lot, and likewise court got developed. The very interesting thing about POCSO and I like this, that it actually talks about the misuse of the misuse of it also. That's the extra layer. అంటే
ఆ కేసే మా సినిమాని సెపరేట్ చేసిందని ఫీలింగ్. ఇప్పటివరకు మీకు ఇండియాలో చూస్తే చాలా ఫిలిమ్స్ పోక్సో మీద ఉంటాయి, కానీ ఎవ్రీ ఫిలిం ఈజ్ లైక్ దట్. అమ్మాయి నిజంగా షీ విల్ బి ద విక్టిమ్ 100%. లాయర్ విల్ బి కమింగ్ అండ్ ఫైటింగ్ ఫర్ హర్. బట్ ఇన్ దిస్ కేస్ ఫర్ ది ఫస్ట్ టైం ఐ థింక్ ఇఫ్ ఐ మే బి రాంగ్ ఆల్సో ఐ డోంట్ నో, పోక్సో మిస్యూజెస్ చెప్పిన ఫస్ట్ ఫిలిం అని నా ఫీలింగ్. దట్ అందుకు ఎక్కువ కనెక్టర్ అని కూడా. నాట్ జస్ట్ పోక్సో, ఇట్స్ అన్ యాక్ట్. ఒక కాన్స్టిట్యూషనల్ యాక్ట్ మిస్యూజ్ అన్నది చాలా ఎవిడెంట్ గా చెప్పే సినిమా ఇది. అండ్ సాధారణంగా కోర్ట్ రూమ్ డ్రామాస్ లో యూ విల్ ఫైండ్ a problem either with the accused or victim. Correct. But for this court, you won't find a wrongdoer. లేదా తప్పు చేసిన వాళ్ళు కోర్టులో ఉంటారు. Only Mangapati, because none from the victim or the accused correct. are the wrongdoers. But ఎవడైతే తప్పు చేశాడో వాడు బయట తిరుగుతుంటాడు. సో కోర్ట్ ఇస్ రిటన్ అంటే టిపికలీ it's అంటే we should not say it by ourselves. This is a factor that separates court from every other court drama అని కూడా అనిపిస్తుంది. What were the other films, and if you don't mind, ఏదో ఉన్నవి? Sembi is one film. Okay. Sirf Manoj Bajpayee. Chitta is also not Chitta is not. It's all about I think minor. It's not a poxo case. Okay. ఈ రెండు మూవీస్ గుర్తొస్తుంది, సెంబి అండ్ సిర్ఫ్. ఓకే. సో ఐఎమ్ అజ్యూమింగ్ మీరు రియల్ లైఫ్ కేసెస్ నుంచి లైక్ రెఫరెన్సెస్ తీసుకున్నారని. సో హౌ మచ్ డిడ్ ద రెఫరెన్స్ గో? వాస్ ఫ్యాక్ట్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ ఉండేనా, లేకుంటే ది ఆపోజిట్ వే ఉండేనా, ఆర్ హౌ మచ్ వాస్ ద రెఫరెన్స్? నో అంటే if you check what all is happening in the society right now, you'll feel మీకంటే బెటర్ స్క్రీన్ కోర్ట్ చాలా మంచి సినిమా. అంటే కోర్ట్ ఇస్ సచ్ ఏ సింపుల్ ఫిల్మ్, సింపుల్ క్రైమ్ అని అనిపిస్తుంది. బికాస్ when we got into checking all some కొన్ని కథలు వింటుంటే కొన్నిసార్లు చాలా భయం వేసేది, చాలా భయం వేసేది. అంటే పీపుల్ హూ వి మెట్, అంటే కొంతమంది లాయర్స్ కావచ్చు, కొంతమంది గవర్నమెంట్ సర్వెంట్స్ కావచ్చు, ఎనీవన్ వాళ్ళు కొన్ని కేసెస్ గురించి చెప్పండి, సంథింగ్ దట్ కెన్ హెల్ప్ ఆ స్క్రిప్ట్ అని చెప్పిన వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్స్ చూస్తే ఓకే చాలా ఎలా ఉంటాయంటే, ఓకే పేపర్ మీద అది రాయడానికి సగం భయపడతాం, అది స్క్రీన్ మీదకి రిఫ్లెక్ట్ చేసి షూట్ చేయడం దానికి ఇంకా ఫుల్ వద్దురా బాబు అనిపిస్తుంది. అలా ఉంటాయి కథలు. పీపుల్ వినగానే భయపడతారు. అలాంటి కథలు కూడా విన్నాము. బట్ వి డోంట్ వాంట్ టు మేక్ ఇట్ దట్ ఎక్స్ట్రీమ్. ఆ కేసెస్ అంటే కోర్ట్ రూమ్ డ్రామా కాస్త కోర్ట్ రూమ్ హారర్ సచ్ బ్రూటల్ కేసెస్. పోక్సో డెఫినెట్లీ చాలా బ్రూటల్ కేసెస్ ఉన్నాయి. చాలా మీరు గెస్ట్ ఇమాజిన్ కూడా చేయలేదు ఇంత లెవెల్కి ఉన్నాయా. బట్ వీ నెవర్ వాంటెడ్ టు టెల్ దట్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. వీ జస్ట్ వాంటెడ్ టు టెల్ ఎలా మిస్యూజ్ అవుతుంది పోక్సో. అండ్ అవన్నీ విన్నాక పోక్సో యాక్ట్ మిస్యూజ్ కూడా చెప్పడం చాలా అవసరం అని అనిపిస్తుంది. కరెక్ట్. సో getting into the writing, maybe there is a big answer for this or not, but why non-linear? Should I elaborate more, or do you want to? You can tell it and at least the audience will understand. అంటే why did you choose that? అంటే why did you choose that as a thing? Any non-linear screenplay, any film, not quote or anything. That's anything. Every time it is about generating interest to the audience. First point. అండ్ అదేదో ఓన్లీ ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి చేస్తే కూడా తప్పు. మన కథ ఆ ప్యాటర్న్ యాక్సెప్ట్ చేయగలగాలి. ఐ థింక్ బోత్ హ్యాపెన్ ఫర్ కోర్ట్. ఇది నాన్ లీనియర్, బికాట్ కోర్ట్ కేసెస్ లీనియర్ గా చెప్తే బోర్ కొట్టేస్తుంది. హీరింగ్ తర్వాత హీరింగ్ తర్వాత హీరింగ్ వీ హ్యావ్ టు సమ్ ప్లే చేయాలి. సో నాన్ లీనియర్ వాజ్ ది బెస్ట్ వే అండ్ అవర్ స్క్రిప్ట్ సూటెడ్ టు దట్ ఆల్సో. ఇప్పుడు అంటే లీనియర్ నాన్ లీనియర్ అన్నది డిసైడ్ అయ్యి రాదండి కదా. ఒక కథ అనుకున్న తర్వాత ఈ కథని ఇలా చెప్తే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని మనకు అనిపిస్తుంది కదా. దట్ విల్ యాక్చువల్లీ జడ్జ్ అది లీనియర్ లో చెప్పాలా నాన్
లీనియర్గా చెప్పాలన్నది అది ఫిక్స్ చేస్తుంది. సో తను అన్నట్టు ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ అ స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్లో మనం ఇంకా చెప్తే ఇట్ మైట్ బోర్ యూ. ఇదే కదా ఇంతే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. బట్ వినే ఆడియన్కి మనం కొంచెం డిఫరెంట్గా స్క్రీన్ ప్లేలో చెప్తే దట్ మైట్ ఇంట్రెస్ట్ ఇన్ మోర్. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ అవి ఎఫెక్ట్ చేస్తాయి స్క్రీన్ ప్లే. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టోరీ టెలింగ్. Moving on to the next. How did you ensure that ఒక టీనేజ్ లవ్ స్టోరీలో క్రింజ్ అనే ఆంగ్ల పదం ఎంటర్ అవ్వకుండా హౌ డిడ్ యూ మేక్ షూర్? అదే kudos for that first of all. Amazing. అదే అండి, ఇప్పుడు టీనేజ్ లవ్ స్టోరీతో ఇబ్బంది ఏంటంటే దేర్ విల్ బి ఎ థిన్ లైన్. ఓ మెచ్యూర్డ్ లవ్ చూపిలేము, ఎందుకంటే వాళ్ళ ఏజ్కి ఆడియన్ యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళేంట్రా ఇంత ఏజ్లో అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, అలా లవ్ చేస్తున్నారు అంటే. లేదు ఇట్ సైడ్ వచ్చేస్తే ఇట్స్ లైక్ మోర్ లైక్ నిబ్బా స్టోరీ, క్రింజ్ స్టోరీ అని అంటారు. దట్స్ వై వి మేడ్ షూర్ దట్ థిన్ లైన్ ఫస్ట్ నుంచి, సిన్స్ వి రోడ్ ది లవ్ స్టోరీ ఆల్వేస్ వి వర్ కాన్షియస్. లైన్కి అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు. అది రిస్కీ అని చెప్పాలి, బట్ ఐ థింక్ వి సక్సీడెడ్. మీరు చెప్పారు కాబట్టి వి సక్సీడెడ్. బట్ ఎలా లైక్ just make the most practical way. We did films ఒక ఇంటర్మీడియట్ లవ్ స్టోరీస్ అని మనం తెలుగులో ఇన్ఫాక్ట్ ఇండియాలో చాలా సినిమాల్లో ఇంతకు ముందే చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త బంగారు లోకం లాంటి ఒక సినిమా, ఓకే, అది ఇంటర్మీడియట్, అదొక ఇంట్రెస్ట్. కొత్త బంగారు లోకం లాంటి సినిమా ఒక 2.5 hours ఇంటర్మీడియట్ స్టోరీ, లవ్ స్టోరీ చెప్తే ఆ రోజు ఎవరికి క్రింజ్ అనే పదం వాడలేదు కూడా, కానీ ఆ భావం కూడా కాదు. ఎందుకంటే see when the feeling is honest, the emotion is honest, ఆ ఎమోషన్ అది ఆ క్యారెక్టర్స్ మధ్య కాదు, చూసే వాళ్ళకి కూడా వాళ్ళ ఎమోషన్ హానెస్ట్ గా అనిపిస్తే ఆ ఫీలింగ్ ఎప్పుడు రాదు. అంటే ఇది మేము కొత్తగా అచీవ్ చేసిన బీటింగ్ కాదు. ఇది ఇంతకు ముందు శ్రీకాంత్ దడ్డాల గారు కొత్త బంగారు లోకం లాంటి ఒక సినిమాతో 2.5 hours ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయిన ఒక మీటర్. అట్లీస్ట్ మాకు ఒక హాఫ్ అన్ అవర్ ఫర్ 2.5 hours. So when the audience is connected to the character, is connected to the emotion of the character, you won't feel it cringe, you won't feel it nibba nibba, because you will see yourself there and you can't call yourself nibba. Kan meeku is this film, it can be both, but is this film a love story or a courtroom now? Meeku ante okkati one beats the other a little ante meekenti? No, because if there is no love story, there will be no case. Okay. Yeah. Because ఎవరో చాలా మంది మా ప్రెస్ మీట్స్ లో గట్రా కూడా శివాజీ గారు కావచ్చు, లేదంటే నాని గారు కావచ్చు, at one point జగ్ కావచ్చు, ఎవ్రీబడి కాయిన్ దిస్ as a very good love story. Yeah. And the love story అది జరిగితేనే that would lead to court, అదంతా జరుగుతుంది కాబట్టి. And even the court cases for love only, because that is the reason even at the end of the film it will get back to love, because we want it to be a love story. లేదంటే then the emotion is not true. What I love most about the love story, how she falls, the 3 minutes in the theater when she falls for him. Yeah. You know, like ఎందుకంటే అప్పటి వరకు she doesn't have much of an opinion on him. Tease చేస్తుంది అది. Can you talk me like a little bit about that? Was that you are talking about in the theater scene. That scene, that scene is అదే అంటున్నా, ఆ ఏజ్ లో ఒక అబ్బాయి నచ్చడానికి ఎక్కువ రీజన్స్ అవసరం కదా. లైక్ అప్పటికి వాడి మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. జస్ట్ ఒక బంచ్ తన చెల్లెలు ఫ్రెండ్స్ తీసుకొచ్చి సినిమాకి తీసుకొచ్చేయడానికి రెస్పాన్సిబిలిటీ తనలో కనపడింది. తను బయట డిస్కషన్ లోపల కూడా వెన్ సమ్ షీ వాజ్ సిట్టింగ్ వద్దు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం, తన సిస్టర్ని కూర్చోబెట్టుకుంటాడు. సో అదే అండి, ఆ ఏజ్ లో ఆ చిన్న క్యూట్ మూమెంట్స్ చాలు తన మీద లవ్ అన్నాను నేను. షీ వాజ్ ఓన్లీ గెటింగ్ పాజిటివ్ ఒపీనియన్, నెగిటివ్ నుంచి పాజిటివ్ ఒపీనియన్ షిఫ్ట్ అవుతుంది అక్కడ. సో అలాంటి చిన్న మూమెంట్స్ చాలు మనకి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి వీళ్ళిద్దరికి ఒకరు, అబ్బాయికి అమ్మాయి తెలియదు,
ఇంప్రెస్ చేయడానికి. సో ఇట్ వాస్ మోర్ లైక్ ట్రూ థింగ్ హీ ఈస్ డూయింగ్. అలా మీరు ఎందాక అన్నారు కదా అంటే నిబ్బా నిబ్బి థింగ్స్ అలా ఎందుకు ఆ క్రింజ్నెస్ మాకు అనిపించలేదు అన్నారు కదా. ఆ క్రింజ్నెస్ అనిపించుకోవడానికి ఇలాంటి సెక్షన్ ఆఫ్ సీన్స్ కూడా కాదు. ఎందుకంటే when you find the character mature, see he is mature enough to do everything in that he says నువ్వు జోకులు వేసినా పర్లేదు నాకు అబ్బాయిలు ఎట్లుంటారో తెలుసు. వెరీ మెచ్యూర్. ఎగ్జాక్ట్లీ. సో ఇంత మెచ్యూర్ పర్సన్ అంటే మనలాగా మనలో ఉండే ఒక మెచ్యూరిటీ ఏదైతే ఉందో అది వాళ్ళలో కూడా ఉంది, కానీ అది జరుగుతుంది. అండ్ అలాంటి విషయం మన లైఫ్ లో కూడా ఎప్పుడైనా జరిగితే బాగుండాలనే ఫీలింగ్ మనకు కూడా ఉంటుంది. So when the character is having the maturity and when he's doing and when he's having that real emotion towards that girl, it will work. Even that అమ్మాయి వీడితో పాజిటివ్ గా ఫీల్ అయ్యే పోర్షన్ ఏదైతే ఉందో అలాంటి పోర్షన్స్ వల్ల you won't feel the cringeness in the film. Yeah. There are some things that నేను కూడా రివ్యూస్ చదివాను. Heavily well reviewed film, but అయితే బట్ స్టిల్ సమ్ ఒపీనియన్స్ ఆఫ్ ద బిగ్ రివ్యూవర్స్ ఆఫ్ TFI I disagree. Perspectives, yeah. I'll take the name of the reviewer. You don't have to address the name, but this thing maatladam. Murthy garu basically said that he actually, now let's get into discussing the characters a little bit. Not all, ఎందుకంటే ఆల్ అంటే మళ్ళీ మీరు మనం ప్రొడక్ట్ కూర్చోలేము, బట్ మోస్ట్లీ మై ఫేవరెట్ ఆర్ విల్ డూ లైక్ సూర్యతేజ అండ్ మంగపతి ఆఫ్ కోర్స్, అండ్ we'll start off with Chandu. So Murthy garu said that Chandu మీద యాక్చువల్లీ మంగపతి ఈస్ కరెక్ట్. ఎందుకంటే ఏ ఫాదర్ అన్నా ఎందుకు అలాంటి వాడికి మా డాటర్ని ఇస్తారో ఆర్ డాటర్ హ్యాంగింగ్ అవుట్ నచ్చదో ఈజ్ ఏ ఫాదర్ అన్నా ఎందుకు ఒప్పుకుంటాడు, బికాస్ హీ సేస్ దట్ చదువుకోలేదు అండ్ స్టఫ్. బట్ ఐ జెన్యున్లీ సా హిమ్ యాజ్ అ వెరీ పాజిటివ్ క్యారెక్టర్, వెరీ మెచ్యూర్ క్యారెక్టర్. చదువుకున్న వాళ్ళకి కూడా అంత మెచ్యూరిటీ like ఉండదు. Like we spoke about like the theater scene and stuff, and even though he didn't, that's an opinion that he has as a 19-year-old, which he gets proved wrong by the end of the film. వాడికి లైఫ్ పెద్ద స్లాబ్ కొడతాడు, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ రాబోయే అని. బట్ యాజ్ అ 19-year-old we have so many wrong opinions that education important కాదని is just one of the wrong opinions that he has. But he's working, which is a very big thing. He's not like sitting at home and he's not a burden on his parents. And he has goals for the future. He wants to go ahead and put an event company. So in that way I felt like in the reviews whatever ante gaalik tirigetodu or ilantodiki enduku istam wasn't a correct view of the reviewers on Chandu is what I felt. Okay. How did the writers of the film see him? If you see Chandu character arc ande he'll be working, tana future plan చెప్తారు, like he want to establish an event management company. ఆ పాయింట్ లో వీడికి ఒక జర్క్ తగులుతుంది. If you see that magistrate house scene, magistrate house scene లో ఏం చదివావు అంటే ఇంటర్ కరెక్ట్ పాస్ అయ్యావా అంటే ఇంకా సబ్జెక్ట్ అంటే షీ విల్ గివ్ వన్ లుక్, దానికి వీడు రియాక్ట్ అవుతాడు. అండ్ ఫస్ట్ హాఫ్ ఫైనల్ హియరింగ్ లో అంటే ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చే ముందు హీరింగ్ లో 200-300కి పని చేసుకునే ఇలాంటి పోరంబోకులు అని దాము అంటాడు. అక్కడ కూడా తను ఫీల్ అవుతాడు. ఆ జర్నీలోనే తను ఓకే చదువుకి ఇంత ఇంపార్టెన్స్ ఉందా, చదువుకోకపోతే ఇంత తప్పు ఉందా అని ఫీల్ అయ్యి ఎండ్లో కాలేజ్కి వెళ్తాడు. ఓకే, దట్ ఈస్ చందు క్యారెక్టర్ ఆర్క్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇలా ఏ ఫాదర్ అయినా ఎందుకు ఇస్తారంటే మేము కూడా ఒక క్వశ్చన్ అడుగుతాం. ఏ ఫాదర్ అయినా ఫాదర్ ఫిగర్ కానీ ఫాదర్ క్యారెక్టర్ బాబాయ్ మామయ్య ఎవరైనా కానీ అలాంటి ఇన్సిడెంట్ జరిగితే అమ్మాయిని కొట్టి ఇంట్లో తెచ్చిపెట్టి సైలెంట్గా ఉంటారు. పోలీస్ కేసులు ఇవన్నీ ఎందుకు పెడతారు? 99% ఆ ఫాదర్ ఫిగర్ ఉన్న వాళ్ళు
అమ్మాయిని తిట్టేసి బయటికి ఏం రాకుండా ఇంట్లో కూర్చోబెడతారు. అది తప్పని, అది కరెక్టో తప్ప మళ్ళీ ఆలోచిస్తుంది, మళ్ళీ అది అదర్ పాయింట్ అది. కానీ తెచ్చి ఇంట్లో పెడతారు, బయట కేసు పెట్టి వాడి మీద పగ తెచ్చుకోవాలి. దట్స్ మంగపతి క్యారెక్టర్, దిస్ ఈస్ చందు క్యారెక్టర్. ఇది ఇలా చెప్పాలనుకున్నాం, ఇలా చెప్పాను. బట్ మీరు అతన్ని అంటే క్యారెక్టర్స్ అతన్ని కించపరుస్తాయి. వాట్స్ లైక్ యువర్ ఒపీనియన్ ఆన్ హిమ్? డిడ్ యూ ఎవర్ లుక్ డౌన్ అపాన్ హిమ్ బికాజ్ హీ డిడ్ంట్ స్టడీ అండ్ బికాజ్ ఆర్ డిడ్ యూ ఆల్వేస్ లుక్ అప్ టు హిమ్? అంటే ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ అబౌట్ వంశీ. అంటే కన్సిస్టెంట్ గా ఈ సినిమాలో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడానికి చాలా గట్టిగా ప్రయత్నించాం. ఎందుకంటే ఈవెన్ ద మోనోలాగ్ ఎట్ ద ఎండింగ్ సేస్, అంటే ఇప్పుడు బాగా కాయిన్ అవుతుంది పాయింట్, చదువు కంటే ముందు చట్టం చెప్పాలి, చదువుతో పాటు చట్టం చెప్పాలి. ఆ మాటకు వస్తే చదువు కంటే ముందే చట్టం చెప్పాలి అనే సెన్స్ ఏదైతే ఉందో, యూర్ టెలింగ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ లాస్ అయితే మన కోసం రాశారో ఆ లాస్ మనకి తెలియాలి. వాటికి నాకు తెలియదు అంటే దాని డజంట్ వర్క్ దట్ వేనా. ఆ లా తెలియాలంటే యూ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ యూ హ్యావ్ సమ్ లూప్స్ వేర్ యూ కెన్ గెట్ ఇన్ టు అండ్ అక్కడ ఇరుక్కుపోవచ్చు కూడా. సో అదంతా తెలియాలంటే యూ నీడ్ టు గెట్ ఎడ్యుకేటెడ్. యూ నాట్ టెలింగ్ దట్ దిస్ ఫెలో ఇస్ బ్యాడ్, ఇది చందు క్యారెక్టర్ తప్పు అని కూడా మనం ఎక్కడ చెప్పట్లేదు. అండ్ వీ డోంట్ వాంట్ టు సే ఇట్ ఆల్సో బికాస్ అట్ వన్ పాయింట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ మాట్లాడుతుంటాడు. నా పని నేను చేసుకుంటున్నాను, నా బండి ఈఎంఐ నేను కట్టుకుంటున్నాను, నా బట్టలు నేను కట్టుకున్నాను, నేనేం అడుక్కున్నప్పుడు నువ్వు మాత్రం నన్ను ఎందుకు చదువుకో అంటే ఆర్క్. సి at the end we are telling that if you want to be fulfilled you need to have education అనేది towards the end ఖచ్చితంగా చెప్తున్నాం. బట్ ద బిగినింగ్ ఏంటంటే ద ఓన్లీ పాయింట్, ఈ ఫుల్ఫిల్లింగ్ పాయింట్ ఏదైతే ఉందో, వీళ్ళలోని ఫ్లా ఏదైతే ఉందో అది నాట్ హ్యావింగ్ అన్ ఎడ్యుకేషన్. ఆల్ దిస్ విల్ లీడ్ టు దట్ ఎడ్యుకేషన్ పాయింట్ ఫర్ షూర్. ఎండ్కి వచ్చేసరికి క్యారెక్టర్స్ షుడ్ స్టార్ట్ ఎట్ వన్ పాయింట్. ఎప్పుడు కూడా హీరో క్యారెక్టర్ అవనివ్వండి, ఏ క్యారెక్టర్ అయినా కూడా he can't be an idealist. Correct. He can't start at being idealistic point lo start avadu. Not just Chandu character. If you see Raghav's I'm sorry, Suri Teja's character. Suri Teja's character is also not an idealist. Correct. Even he's a flawed character. Correct. The only idealist and the only perfect character in this film is I think for me it is Sai Kumar. Correct. So also because his screen time is less. That's how perfect people doesn't need a big story. People choose నేర్చుకునే కల్లా ఎక్కువ కాదు కాబట్టి. సో ద ఫ్లాడ్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో, మనం సూర్యతేజ్ అనుకోవచ్చు లేదంటే చందు అనుకోవచ్చు, యూ నీడ్ దేర్ స్టోరీస్. మనం ఒక పర్ఫెక్ట్ ఐడియల్ గా ఉందంటే మనకేం ఎక్కదు. మనకి ఏంటి బాగుంది కదా, బాగానే ఉంది కదా, ఎందుకు ఇంకా అనే ఫీలింగ్ వస్తుంది. అదే మనం ఒకటి చూడాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే ద పాయింట్ వేర్ ఇట్ స్టార్ట్స్ నీడ్ టు హ్యావ్ సంథింగ్, ఒక లోటు ఉండాలి. ఆ లోటుని తీర్చుకునే జర్నీ ఉండాలి. యూ రైటింగ్ లో కూడా యూ హ్యావ్ దిస్ హీరో జర్నీ. కరెక్ట్. హీల్ బి ఎన్లైటెండ్, హీస్ ఆన్ టు అన్ అడ్వెంచర్. ఒక అడ్వెంచర్ మొదలైన తర్వాత వన్ మెంటర్ కమ్స్ అండ్ హీల్ బి ఎన్లైటెండ్. ఆ తర్వాత హీల్ ఫైండ్ అ రెజల్యూషన్ ఫర్ దిస్ కాన్ఫ్లిక్ట్. So there is an arc. So every time if the story needs to be good, ఒక లోటుతో ఉన్న క్యారెక్టర్ మొదలయ్యి ఆ లోటుని తీర్చుకుంటూ వాడి నిజాన్ని ఎలా తెలుసుకున్నాడు, వాడి ప్రాబ్లమ్స్ లో నుంచి ఎలా బయటపడ్డాడు, దట్ ఈస్ హౌ ఎ స్టోరీ షుడ్ బి. నో నైస్. నో అంటే ఐ థింక్ that works for me as a film. And maybe that is reflected in our writings also. మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. Film is a love story, film is a courtroom drama, but obviously all filmmakers want to give a message at the end of the film. For you, is education the biggest message of court, or is there more than one message? Or అంటే హానెస్ట్ గా, అంటే నిజానికి మాట్లాడగలంటే we want to tell a story about a boy who is actually suffering from the misuse of POCSO, and one guy comes and ఆడిని ఎలా బయటికి తీసుకొస్తాడు అనే దాంతో ఇది చెప్పాలి అనేది మా ఉద్దేశం. దీంట్లో ఒక మెసేజ్ ఇద్దాం లేదా ఒక మెసేజ్ చెప్తాము అనే ప్రయత్నం ఏం చేయలేదు. చేసిందల్లా ఏంటంటే హానెస్ట్గా, నిజాయితీగా ఒక కథ చెప్పడం వరకే చేసాం. సో బేసికలీ మేము కథ రాసినప్పుడు కూడా దీనికి కనెక్ట్ అవుతారు, దీనికి క్లాప్స్ కొడతారు, దీనికి విజిల్స్ పడతాయి, లేదా ఇది దిస్ సర్వ్స్ దిస్ పర్పస్.
ఆ కథ పరిధిలోనే ఆలోచించడం తప్పితే వి డెంట్ హ్యావ్ అన్ ఈక్వేషన్ ఇన్ అవర్ మైండ్ వేర్ ఇది చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది అనే సెన్స్ లేదు. దిస్ షుడ్ హ్యాపెన్ విత్ ఇన్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిల్మ్, దిస్ షుడ్ హ్యాపెన్ విత్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద స్టోరీ, దిస్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కోర్ట్ అని అనుకుని చేసిన ప్రయత్నమే కోర్ట్ తప్పితే సాధారణంగా ఎప్పుడు కూడా మనకి నచ్చింది తీసుకుంటాడు. ఒక సినిమా చూస్తేనో లేదంటే ఒక కథ వింటేనో ఆ కథ మనకు ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తుంది. ఏమీ చెప్పకపోతే అది ఒక మంచి అది ఇట్ వోంట్ బి ఫేవరబుల్ స్టోరీ ఏమో మేబీ. బట్ ఒక కథ మనకి ఏదన్నా చెప్తున్నప్పుడు మనకి దాంట్లో ఒకటి కనిపించాలి, మనం తీసుకెళ్తాం ఇంటికి తీసుకెళ్తాం. కోర్టులో కొంతమందికి దట్ ఈస్ వేర్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ కమ్స్. కోర్టులో కొంతమందికి మంగపతి కరెక్ట్ అనిపిస్తుంది బికాస్ దోస్ పీపుల్ ఆర్ స్పీకింగ్ వాట్ మంగపతి ఈస్ టెలింగ్ రైట్. ఎగ్జాక్ట్లీ. కొంతమందికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది, కొంతమందికి మిస్యూజ్ ఆఫ్ బుక్స్ కనిపిస్తుంది. కోర్ట్ ఈస్ ఆఫరింగ్ ఎ నెంబర్ ఆఫ్ థింగ్స్, అంటే ఇట్స్ లైక్ ఇట్ ఈస్ గివింగ్ అవుట్ నెంబర్ ఆఫ్ మెసేజెస్. ఇదంతా ఎందుకు జరిగిందంటే నిజాయితీగా కథ చెప్పే ప్రయత్నం కాదు. ఇట్స్ నాట్ లైక్ పర్టికులర్ గా ఈ మెసేజ్ ఇస్తే ఈ మెసేజ్ కోసం ఈ సినిమా రాద్దాం అని అయితే స్టార్టింగ్ పాయింట్ వాజ్ అదే అండి. ఇలా పోక్సో మిస్యూజ్ అనేది అల్టిమేట్ గోల్. థాట్ స్టార్ట్ అయింది అక్కడ జగదీష్కి. సో దట్ వాజ్ ది మేజర్ పాయింట్. ఆ రైటింగ్ ప్రాసెస్లో ఇంకా ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ అయ్యి, లైక్ యూ సెడ్ ఎడ్యుకేషన్ యాడ్ అయి ఉండొచ్చు, ఇంకోటి యాడ్ అయి ఉండొచ్చు తప్ప అవర్ అల్టిమేట్ గోల్ వాజ్ ఈ యాక్ట్ యొక్క మిస్యూసేజ్ చెప్దాం అనేది అల్టిమేట్ గోల్ ఫస్ట్ నుంచి. అది ఒక అబ్బాయి కథ ద్వారా చెప్దాం అనేది. దాంట్లో మిగతావి యాడ్ అవ్వడం ఇట్ వాస్ బోనస్ అంతే. నౌ కమింగ్ టు ద లీడ్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, అకార్డింగ్ టు మీ అండ్ అకార్డింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్, మంగపతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాట్ అ క్యారెక్టర్, వాట్ అ పర్ఫార్మెన్స్, వాట్ అ కమ్ బ్యాక్ అన్న వర్డ్ వాడదేమో, బట్ లిటరలీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లైక్ లాస్ట్ ఫ్రేమ్ వరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ యూ గైస్ కెన్ కరెక్ట్ మీ, లాస్ట్ ఫ్రేమ్ ఇస్ హిమ్ అండ్ రోహిణి గారు అండ్ హీ సేస్ మీరు చుట్టాలు అయిపోయారే అండ్ కలుద్దాం ఒకరికి వాక్స్ అవే. టిల్ దాట్ థింగ్ హీస్ జస్ట్ ఈటింగ్ ఎవ్రీబడి ఎల్స్ ఆన్ స్క్రీన్. హీస్ in the courtroom, he's actually silent. He's like one silent guy who's actually running the whole courtroom. No dialogues, but still he's commanding the frame, and what an actor. So meeku paper meeda character ela unde telusu kabatti, how much did Shivaji garu come in and add, or was it a mind blowing character on paper only, or how much did he add? Yeah, it was written like that on paper, but Shivaji garu took it to the next level. I'm sure next level. Paper, obviously మనం రాసిందే అక్కడ చేస్తారు కానీ దే విల్ ఎన్హాన్స్ కదా, ఎన్హాన్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉండేది. సరే, మ్యాడ్, what a casting coup, what a and చెప్పరా it was like your idea only. So yeah, it was Karthikeya. So అంటే ఆయన చెప్పిందేనా బిగ్ బాస్ అయినా లేకుంటే ఇంకేమైనా ఉందా దానికి? వాస్ దేర్ ఎనీ దిస్ థింగ్ దట్ హీ సెడ్? అంటే ఐ థింక్ ఈవెన్ యూ wouldn't have known what a mind blowing decision this is going to be, because I believed in Shivaji garu because we are collaborating previously also. Ante not me but my father actually. Yeah. So I know him from my childhood. See, he's a complete actor. He can make you laugh. I guess ఎవరైతే మనం నవ్వించగలరో they are capable of doing so much. Yeah. Okay. They are filled with so much of potential to act. అది మనకి ఇంద్రా సినిమాలోనూ, ఒట్టేసి చెప్తున్నాలో ఇలాంటి సినిమాలోనూ చూస్తాం. బట్ ఎప్పుడు కూడా మనం అలాంటి క్యారెక్టర్స్, అలాంటి యాక్టర్స్కి రాయం. మనం ఒక విలన్ క్యారెక్టర్ రాస్తే విల్ ట్రై టు గో కాస్ట్ ఎ వెరీ గుడ్ గై హూ కెన్ డూ ఎ విలన్ పర్ఫార్మెన్స్. బట్ అంతకు మించి మనం ఎక్కువ ఆలోచించాం. కానీ అది రాంగ్ అని ప్రూవ్ చేసిన ప్రతిసారి మన ఇండస్ట్రీకనే కాదు, ఏ సినిమా కానీ ఏ ఇండస్ట్రీ కన్నా ఒక మంచి యాక్టర్ దొరుకుతాడు. అది లెజెండ్ లో బోయపాటి గారు జగపతి బాబు గారిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కావచ్చు, లేదంటే యానిమల్ లో బాబీ డియోల్ గారిని కావచ్చు, లేదంటే ఇలా ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ బ్రేక్ దట్ స్టీరియో టైప్ అండ్ గో ఫర్ వన్ మోర్ స్టెప్ విల్ ఫైండ్ అ వెరీ హ్యూజ్ పొటెన్షియల్ యాక్టర్ అన్నది ఐ ఫెల్ట్. సో ఐ ఫెల్ట్ అంటే ఈ సినిమాలో మంగపతి క్యారెక్టర్ షుడ్ నాట్ గో ఓవర్బోర్డ్.
ఆ క్యారెక్టర్ పరిధిలోనే ఆ క్యారెక్టర్ ఉండాలి. అట్ ద సేమ్ టైం హీ షుడ్ నాట్ డామినేట్ ద హీరోస్ ఆర్ ఆల్సో. హీ షుడ్ బ్యాలెన్స్ ఇట్. ఆ బ్యాలెన్స్ ఉంటేనే దట్ కాస్టింగ్ వాల్యూ ఉంటుంది. సో ఐ ఫెల్ట్ ఐ యూస్ టు చెక్ ఆన్, అంటే నేను పొద్దున్న నుంచి మేము ముగ్గురం రాసుకుని ఇంటికి వచ్చేసరికి బిగ్ బాస్ వస్తుండే, నిజంగా వస్తుండే. బిగ్ బాస్ లో you know how his season went, when he dominated, he played it solidly in that season కదా. ఈ సౌండ్ కావాలి మంగపతికి. మంగపతి ఆ ఇంట్లో 15 మంది ఎంతమంది అంటే ఈయన ఒక్కరే ఒకవైపు ఉండి ఏం చెప్తే he used to turn off the drive of the show and everything would happen. And that character is Mangapati. Ante he himself has some Mangapati in him. Likewise, everybody in us will have some Mangapati in us, and he himself is having ఒక్కోసంత ఎక్కువ ఉంది, కొంచెం పర్సెంట్ ఎక్కువ ఉంది. So this man should come back. He should be back with such a potential role. And స్క్రీన్ మీద ప్రియదర్శి గారిని ఇంకా శివాజీ గారిని చూస్తున్నప్పుడు ఇద్దరు సమోజ్జులు, వన్ ఇస్ బ్రిలియంట్ విత్ హిస్ మైండ్ అండ్ వన్ ఇస్ బ్రిలియంట్ విత్ హిస్, హీఈస్ ఆల్సో బ్రిలియంట్ విత్ హిస్ మైండ్, బట్ వీడ్ ఆరా, హిస్ ఆరా ఇస్ మచ్ బిగ్గర్. సో ఐ వాంట్ ద బ్యాలెన్స్. సో ఐ ఫెల్ట్ హీఈస్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్. హీ మైట్ సౌండ్ ద పర్ఫెక్ట్ అండ్ హీఈస్ అ గ్రేట్ యాక్టర్ అండ్ హీల్ యాడ్ సో మచ్ వాల్యూ టు మంగపతి అని we initially thought, and we went and narrated the story. Jagdish went and narrated the story, and we were like, he'll do it. We thought he'll like it because Mangapati kuda ante baantundi, ante Shivaji garu added so much value, kani on paper Mangapati kuda ante extraordinary character. Right. Because you can't villainism ni ఒక కత్తి పట్టుకునో ఒక గన్ను పట్టుకునో లేదంటే ఒక చెయ్యి వాడో ఒకటి కొట్టో దీని నుంచి విలనిజం కాదు. దిస్ గై ఇస్ సో విలనిక్ దట్ ఒక స్లీవ్లెస్ డ్రెస్ చూసి వాడు వెళ్ళిపోతాడు, ఒక పేపర్ ముక్క చూసి వాడు వెళ్ళిపోతాడు. ఆడు విలన్ అయిన తర్వాత చేసే పని ఏదైతే ఉంటుందో దట్ విల్ బి మోర్ వైలెంట్ అండ్ దోస్ సీన్స్ వర్క్డ్ సో వెల్, దట్ పీక్డ్ హిస్ క్యారెక్టర్ సో వెల్. So I felt Mangapati is good, Shivaji is also good, and they both are a great combination. You see that character, Shivaji garu enduku right choice అనిపించిందంటే, if you see Mangapati character, there will be two shades. ఇంట్లో అది స్టార్టింగ్ బర్త్డే సీన్లో అయినా, జాబులని కొట్టే సీన్లో అయినా, ఇంకో సీన్లో అయినా ఇంట్లో అరిచేస్తుంటాడు. ఇఫ్ యూ సీ దట్ పోలీస్ స్టేషన్ సీన్ వేర్ తన కూతురికి లవ్ లెటర్ ఇచ్చాడని అరెస్ట్ చేయించినప్పుడు, కానీ సీసీటీవీ రివీల్ అయ్యాక ఆ హీరింగ్ తర్వాత సూర్యతేజ క్యారెక్టర్ దగ్గరికి వచ్చి ఇప్పుడు చేయి ఏం చేస్తావు అనేటప్పుడు కానీ యూ విల్ సీ సటిల్నెస్. యూ విల్ సీ సటిల్నెస్, బట్ నీకు తెలుస్తుంది హీఈస్ మంగపతి అని. దట్ టూ షేడ్స్ హీ పుల్డ్ ఆఫ్ వెరీ వెల్. ఇంట్లో వాళ్ళ మీద ఎక్కేస్తుంటాడు, రైస్ మిల్లో బాబాయ్తో అయినా నా ఎక్కువ ఇంట్లో బర్త్డే సీన్లో అయినా, కానీ బయట ఆ పోలీస్ స్టేషన్ సీన్లో కానీ, సూర్యతేజ క్యారెక్టర్తో కోర్టులో మాట్లాడేటప్పుడు కానీ, ఆ బోన్లో మాట్లాడేటప్పుడు కానీ అంత అరచడు, కానీ ఈ విల్ సీ మంగపతి ఆరా. దట్ సటిల్నెస్ ఈవెన్ ఇన్ ద స్లాప్. కొట్టిన తర్వాత ఆయన రియాక్షన్ కూడా he can immediately come up with something violent, but he says అక్కడ కూడా అంటే కొంతమంది ఆయన కనెక్ట్ అయిన వాళ్ళు దాన్ని అరే వీడు కరెక్ట్ మాట్లాడాడురా అని కూడా అంటారు. కొంతమంది ఆ రియాక్షన్ కి నవ్వుతున్నారు, కొంతమంది ఇదే మంగపతి చుట్టాలు మరి కలుద్దాం అని చెప్పి వీడు చంద్రబాబు అంటే వెళ్ళిపోతుంటే no one expected that reaction. Correct. I guess we can tell it off. That is his touch. His own touch. Yeah. Even we didn't say sir ide oddu ani cheppalem because if he sounded like Mangapati right there. Correct. Yeah. So మీరు చెప్తుంటే నేను రియలైజ్ అయ్యే పాయింట్ యాక్చువల్లీ ఆ టూ ఫేజ్ది నాకు లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి యాక్చువల్లీ. when he's talking to Surya Teja towards the ending he says
సార్ నాకు అర్థమైంది సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నాకు అర్థమైంది సార్ మా ఆడపిల్లకి ప్రాబ్లం అయింది మీ దగ్గరికి వచ్చామని, కుదిరితే మా ఆడపిల్లకి న్యాయం చేయండి అంటే దాని సూర్యతేజ కూడా మీ అమ్మాయికి న్యాయం జరుగుతుంది వెళ్ళండి. నాట్ ఈవెన్ జోకింగ్. He pulled off both shades very well. అంటే ఆ డిఫరెంట్ 2 షేడ్స్ చేసి కూడా ఆ సటిల్నెస్ షేడ్లో మంగపతి కాదా ఇదేనా ఆడియన్స్ కనిపించదు, మంగపతే కనపడుతుంటాడు. His performance. Coming back to coming back to it's writing discussion. Frame lo very important. Production design. Yes. Why did he have to be not the father, and why did he have to be someone who's actually not in the family, he's married into the family? Why సింపుల్ రీజన్ అండి. మన ఇంట్లో ఒక అమ్మాయికి ఎప్పుడు ఎంత క్రూయల్ ఫాదర్ అయినా, లేదా అదే ఇంట్లో ఉన్న బాబాయ్ క్యారెక్టర్ అనుకోండి, మంగపతి బాబాయ్ అయితే మన సొంత ఇంట్లో ఉండే ఎంత వైలెంట్ క్యారెక్టర్ అయినా, ఎంత క్రూరమైన క్యారెక్టర్ అయినా అంత దూరం వెళ్ళాడు. పోలీస్ స్టేషన్, అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకురావడం, కేసు ఫైల్ చేయడం, లిమిటేషన్స్ ఉంటాయి. అదే బయట నుంచి వచ్చేవాడు అనుకో ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ఉంటుంది. తర్వాత వాడు నాకేం సంబంధం, ఇది నా ఇంటి పేరు వేరు వీళ్ళ ఇంటి పేరు వేరు అనే వర్షం వస్తుంది. ఒక పాయింట్ వరకు ఇద్దరిలో ఒకటే అని ఫీల్ అవ్వచ్చు, కానీ ఒక పాయింట్ తర్వాత ఇది నా ఇంటి పేరు నా పరువు. ఆబ్వియస్లీ మంగపతి ఇంటి పేరు, జాబుల్ ఇంటి పేరు వేరే ఉంటాయి. దట్ వాస్ ది సింపుల్ రీజన్. అంటే షీఈస్ ఫాదర్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, అంటే ఇంటి పెద్ద సుధాకర్ సార్ క్యారెక్టర్ వచ్చి వీడియో బయట పెట్టే ముందు చెప్పాల్సింది కదా, అంటే కేసు ఓడిపోతే కరెక్ట్గా ఓడిపోతాడు అంటారా, సీతారత్నం కూతురు ఓడిపోయింది అంటారా, జాబులు ఓడిపోయింది అంటారా, మంగపతి ఓడిపోయింది. అది ఆ సీన్ విల్ క్లియర్ యూ సో మెనీ థింగ్స్ అవుట్ హియర్. అంటే ఒకవేళ కూతురు ఏంటే ముత్యాలయ మనవరాలు ఓడిపోయింది అంటారా, మంగపతి కూతురు ఓడిపోయింది అంటారా అనే దగ్గరే ఆ డైలాగ్ ఆగిపోద్ది. ఫర్ వాడు ఒక స్టెప్ తీసుకోవాలి అంటే మంగపతి ఓడిపోయారు అంటారు, ఒక ఎక్స్టెంట్ కి వెళ్ళాలి ఆ క్యారెక్టర్. ఆ మంగపతి కూతురు అయితే వాడు వీడియో బయట పెట్టేవాడు లేదు, ఎందుకంటే పరువు కోసం ఫైట్ చేసేవాడు. వాడు పరువుని ఎంతవరకు పెట్టుకుంటాడు, వాళ్ళ పరువు కాబట్టి పెట్టాడు బయట. వీడియో వరకు కూడా వదిలేస్తే అసలు స్టార్టింగ్ అరెస్ట్ కూడా చేపించేవాడు కాదమ్మా, జస్ట్ జాబుల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చదువు అనిపించి ఇంట్లో కూర్చోబెట్టేవాడు. ఇప్పుడు మంగపతి ఫాదర్ కాదు, ఇట్స్ అ వెరీ టెక్నికల్ లాజికల్ డిసిషన్. ఈ డిసిషన్ తీసుకుంటే జనాలు ఇది ఫీల్ అవుతారు. సో వెన్ యూ ఆర్ టేకింగ్ అ లాజికల్ అప్రోచ్ లైక్ దాట్ ఇన్ రైటింగ్ అండ్ ఇట్ ఈస్ దట్ ఓన్లీ, హౌ డూ యూ ఎన్షూర్, బికాస్ ఫీల్ అవ్వడం అనేది ట్రూ థింగ్, ఆడియన్స్ ఫీల్ అవ్వడం అనేది దాంట్లో లాజిక్ ఉండదు. సో డస్ రైటింగ్ వర్క్ లైక్ దట్ ఓన్లీ, ఆర్ ఇస్ దేర్ అంటే how much is it manipulation and how much is it feeling that? I think it's never about manipulation only. That's a wrong word atra. Yeah, wrong word. I think it's wrong word because ఇప్పుడు అదే ఫాదర్ క్యారెక్టర్ సరే మేము లాజికల్గా మ్యానిపులేటివ్ ఏం లేకుండా తన ఫాదర్ క్యారెక్టర్ పెట్టి ఇదే సినిమా చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. సొంత కూతురికి ఇలా చేస్తాడు. మంగపతి ఫాదర్ అయితే ఏంటి సార్, అసలు ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, మా కథని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. బికాజ్ అదే అంటున్నా కదా, ఎంత ఫాదర్ ఎంత నీచుడైనా కానీ ఏదైనా కానీ వరస్ట్ కేస్ అంత దూరం ఫాదర్ వెళ్తుంటే మదర్ అయినా ఆపుతుంది. ఆ ఇంట్లో సీతారత్నం క్యారెక్టర్ ఆపిండొచ్చు. సో ఇట్స్ నెవర్ మ్యానిపులేటివ్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మ్యానిపులేటివ్ థింగ్. సో మీరు మీ స్టోరీ ఎలా చూస్తారు? Is it అంటే దీనికంటే బెటర్ గా నాకు అడగడం తెలుసు. ఎవరైనా ఇది చూస్తే వాళ్ళకి it should talk something to them. I always believe that ఒక విషయం జరగడం is not, it's never random. ఒక విషయం ఇప్పుడు మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటున్నాం, సమ్వేర్ మీ క్యారెక్టర్తో ఉన్న ఇంకో పర్సన్ ఎవరో, నా క్యారెక్టర్తో ఉన్న ఇంకో పర్సన్ ఎవరో ఎక్కడ అక్కడ కొట్టుకుంటూ ఉంటారు. ఇట్స్ లైక్ దీని ఛాన్స్ లేదు అని చెప్పడానికి లేదు.
ఓకే, ఇట్స్ టూ ర్యాండమ్. అంటే ఇట్స్ నెవర్ ర్యాండమ్ దట్ ఒక పని జరగదు అనేది అసలు లేదండి. అంటే ఎక్కడో అక్కడ ఏదో ఒకటి, ఎక్కడో మూలన ప్రపంచంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో దట్ ఛాన్స్ ఎక్కడో ఒకటి జరుగుతూ ఉండేటప్పుడు దాని పాసిబిలిటీ ఉండే ఉంటుంది కదా. సో ఆ పాసిబిలిటీ అక్కడ జరుగుతున్నప్పుడు కథలో కూడా జరగచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. సో కథలో జరిగింది అంతే. సో లైక్ వైజ్ కథ విల్ ట్రావెల్, కానీ ఇట్స్ నాట్ లైక్ లాజికల్ ఇల్లాజికల్ ఏం లేదు. ఐ గెస్ దేర్ ఇస్ అన్లెస్ అంటిల్ కొన్ని విషయాల్లో దొరుకుతాయి, కొన్ని సీన్స్ లో కానీ కొన్ని కావాలని జరిగి పిచ్చి పనులు దొరుకుతాయి. ఐ గెస్ ద డ్రైవ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ నెవర్ ఇల్లాజికల్, బికాస్ హ్యూమన్ బీయింగ్ ఇస్ capable of doing everything, and the possibility of every happening is there, and it's too random to say that there is an illogical happening somewhere happening in the world. This might sound as a tongue twister, but I want to say is like possibility లేదని మనకి ఇప్పుడు అనుకోకూడదు. కథలో జరిగింది రియల్ లైఫ్ లో జరుగుతుందా అంటే జరగచ్చేమో, ఎక్కడో అక్కడ జరగచ్చేమో. సో మనం ఆ టెక్నికల్ డిసిషన్ తీసుకుంటున్నా ఫర్ రైటర్స్ ఇట్స్ జెన్యూన్ ఓన్లీ. అదే అంటున్నా. ఇప్పుడు మీరు ఇలాంటి ఫాదర్ కూడా ఉండిండొచ్చు, దట్ మేబీ 1%. కానీ ఆ 1% క్యారెక్టర్ కోసం 99% ఆడియన్స్ వదిలేస్తామా? 99% ఆడియన్స్ అంటే మనం జనరల్, మనం కూడా ఇలాంటి క్యారెక్టర్ 1% చూసింటాం, ఇలాంటి క్యారెక్టర్ 99% చూసింటాం. సో జనరల్లీ మనం చూసిన క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతాం ఎక్కువ. సో ఆ మ్యాక్సిమం పర్సంటేజ్ ఎలాంటి క్యారెక్టర్ చూస్తారో అలాంటివి చేస్తే ఓకే బాగుంటుందని. వెన్ ఇట్ కమ్స్ టు రియల్ స్టోరీస్, ఇన్ ఫిక్షనల్ స్టోరీస్ ఓకే వాట్ ఎవర్ వీ సే ఇట్ విల్ హ్యాపెన్, బట్ ఇన్ రియల్ స్టోరీస్ ఎంత ట్రూగా ఉంటే అంత ప్లస్ అవుతుంది స్క్రిప్ట్కి. రైటింగ్ కూడా ఎప్పుడు అదే ఇందాక చెప్పినట్టు అన్ని విధాలుగా ఆలోచించవచ్చు, కానీ ఏది బెటరో మనం ఫిక్స్ అయ్యే ఆప్షన్ ఎప్పుడు రైటర్స్ ఉంటుంది కదా. దేనికైతే ఎప్పుడు ఆడియన్స్ దీనికైతే బెటర్గా కనెక్ట్ అవుతారేమో, దీనికైతే బాగుంటుందేమో అనే ఆప్షన్ ఎప్పుడు కూడా ఒక గట్ ఫీలింగ్ రైటర్కి కానీ ద మేకర్స్కి కానీ ద క్రియేటర్స్కి కానీ ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ దట్ చూసింగ్ ద బెస్ట్ ఆప్షన్ వర్క్స్. ఏ ఆప్షన్ బెస్ట్గా ఉంది, ఏది బాగా వర్క్అవుట్ అవుతుంది అన్నది డిసైడ్ అవ్వడమే మెయిన్ థింగ్. Come back to Mangapati. Again, me disagreeing with reviewers and audiences. I just want to know how you see him again, like Chandu's character only. Endukante starting he says Paru, starting he says అమ్మాయి ఇంట్లో ఉన్న అమ్మాయి, starting he says that. Then at the point of time where there's a decision between putting the video out or not, he goes ahead and puts out the video, which means his ego becomes bigger than the Paru, and his ego becomes bigger throughout. So was that only the intention when you were writing him? Okay. Every human being అండి, అది మనం మన ఫ్రెండ్స్తో కానీ మన ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడంలో కానీ ఒక పాయింట్ వరకు ఉంటుంది. ఒక పాయింట్ దాటాక హెల్ప్ చేయాలంటే చేయాలి కాన్షియస్గా. ఇన్ని రోజులు చేసే ఇప్పుడు ఎందుకు చేయాలంటే నా లిమిట్ అది. అలా ప్రతి క్యారెక్టర్కి ఒక లిమిట్ ఉంటుంది. ఇతను ఒక లిమిట్ వరకు ఓకే అమ్మాయి పరువు బయటకు పోకుండా కాపాడతా అన్నాడు. ఒక లిమిట్ వీడు ఓడిపోతాడు, నేను మంగపతి కేసు ఓడిపోతాడు అనే లిమిట్ వచ్చినప్పుడు ఏమైనా చేసేస్తాడు. సో బేసిక్లీ ఆ పరువు అన్న పాయింట్ ఆయనకు తెలియకుండానే హీస్ యాక్చువల్లీ లైన్ బేసిక్లీ. దట్స్ వై ఐ సా ఇట్, బికాజ్ ఇట్స్ యాక్చువల్లీ నాట్ పరువు, ఇట్స్ హిమ్. ఇట్స్ సెల్ఫిష్నెస్ అండి. అంటే ఇట్ క్లియర్లీ సేస్ ముగ్గురు మనుషులు ఉన్నారు ఎదురుగా, ముత్యాలయ్య, సీతారత్నం, జాబి. వీళ్ళు ముగ్గురి కంటే మంగపతి గొప్పడు. మీరు చెప్పిండాలి కదా సేమ్ సీన్ అనుకోండి. మీ ముగ్గురు కంటే కూడా మంగపతి ఓడిపోయాడు అని అంటారు అనేది నాకు ఎక్కువ ఇంపార్టెంట్. నేను ఓడిపోవడం ఏంటి అంటే సెల్ఫిష్నెస్ నాకు, అంతే కదా. అక్కడ వీళ్ళందరూ ఒక ఇంటర్లే, కానీ వాడు ఓడిపోతే వచ్చే ప్రాబ్లం ఎక్కువ అని ఫీల్ అవుతాడు. ఈజ్ ఎ సెల్ఫిష్ గేమ్. Even in the car with Damu when she's taking the lead, he starts getting anxious. ఓడిపోతే నేను ఎట్లా అనుకోలేను. Coming to Surya Teja, first of all, when he's all of his scenes in the court, literally mass
ఏంటి కమర్షియల్ మాస్ మసాలా ఫిల్మ్ చేసామా అన్నట్టు. అంటే బిగ్గెస్ట్ షౌటింగ్ నేనే చేస్తున్నా అక్కడ థియేటర్ లో, బట్ లిటరలీ ఈక్వల్ టు బిగ్ హీరో మాస్ మసాలా కమర్షియల్. ఐఎమ్ అజ్యూమింగ్ దట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ యూ ఆల్సో. నో ఓకే, ఎక్స్పెక్టెడ్ అంటే వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. అదే చెప్పాను స్టార్ట్ లో, ఈ సీన్ పడితే క్లాప్స్ పడతాయి, ఈ సీన్ పడితే అరుస్తారు అన్నది. ఆ పాయింట్ లో ఆ సీన్ పడాలి, జెన్యూన్ గా ఆ పాయింట్ లో సూర్యతేజ అక్కడ అలాగే వాదించాలి. సూర్యతేజ ఆర్గ్యుమెంట్ గెలవాలి. ఆర్గ్యుమెంట్ ఎంత బాగా గెలిస్తే బాగుంటుందో రాసాం కానీ, అంటే ఈవెన్ వి వాంట్ ద ఆడియన్స్ టు ఫీల్, అరే దీన్ని ఇప్పుడు వీడు ఎలా 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 చేస్తాడు, ఎలా గెలుస్తాడు అనే మోడ్ లో నుంచి గెలిపించాం అనుకోండి, టక్కన వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అవే మీ క్లాప్స్. సో వీ వాంటెడ్ టు రైట్ వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ఆర్గ్యుమెంట్ Suryateja can do at that point, and that's it. That's the best part of the film. We are very happy that the audience are liking it. And both the condom scene obviously and the photo amma photo scene. Adandi, it's about not about Priyadarshi walking, it's not about any other big hero walking. It's about Suryateja character is walking back into the court and into the case. Correct. అది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. దట్స్ అబౌట్ రైటింగ్. ఐ ఫీల్ దట్స్ రైటింగ్ స్ట్రెంగ్త్. ఇంకా ఆయన ఎక్కువ డైలాగ్ ఏం చెప్తలేడు, ఆయన జస్ట్ నార్మల్ గా సటిల్ గా ఓకే ఓ మీ అమ్మనా ఓకే 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 అండ్ ది నెక్స్ట్ ఫోటో చూపిస్తుంది. లైక్ వెరీ ఫర్ దట్ పీపుల్ ఆర్ if you cleanly observe, he is not overdoing at all. If you cleanly observe the trailer, our trailer end shot was that only. we opened the elevation shot at the end of ట్రైలర్ Yeah. ఎండ్ షాట్ అదే. Boxing. సో ట్రైలర్ ఎండ్ చూసాడు కదా, ఇటు పక్కా వస్తాడు అని ఆడియన్స్ కూడా తెలుసు, కానీ దట్ ఇన్స్టెంట్ హై రావాలి అని కోరుకోవాలి ఆడియన్స్. అది వర్కౌట్ అయితే రైటింగ్ వర్కౌట్ అయినట్టు. ట్రైలర్ లో చూసింది మళ్ళీ చూస్తే థియేటర్లో ఎందుకు విజిల్లు పడుతున్నాయంటే ఆడియన్స్ కోరుకుంటున్నాడు, రా నువ్వు రా కేసులోకి రాను ఆడియన్స్ కోరుకుంటాడు, వచ్చాడు కాబట్టి చూసిన విజువల్స్ అయినా చూసిన డ్రామా అయినా మళ్ళీ కనెక్ట్ ఎందుకు అవుతున్నారంటే దట్ ఈస్ ద రీజన్. Audience want Suryateja to come back into the case. Good thing ఏంటంటే audience are at the court. If they are not in the court, they want Suryateja ఎందుకు రావాలి ఆల్రెడీ అలా అనుకోవచ్చు, లేదా ఆల్రెడీ వస్తాడు ఆ ట్రైలర్ లో చూసాం కదా అనుకోవచ్చు. బట్ అంటే అంతకు ముందు వరకు జరిగిన సినిమా అంతా కూడా జనాల్ని థియేటర్ కంటే కోర్టులో ఎక్కువ కూర్చోబెట్టింది. ఎవ్రీ ఆడియన్స్ ఫెల్ట్ లైక్ దే సిట్టింగ్ ఇన్సైడ్ ది కోర్ట్ అండ్ నౌ దే ఆర్ వెయిటింగ్. అంటే అప్పుడు నెక్స్ట్ బాల్ బౌన్సర్ పడుతుందా లేదంటే ఆఫ్ స్పిన్ వేస్తారా అని చెప్పి ఈవెన్ ద ఆడియన్స్ ఇస్ వెయిటింగ్. ఇప్పుడు Suryateja ఆర్గ్యుమెంట్ ఏం చేస్తాడు, అయిపోయింది. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఆప్షన్ లేదు, అయిపోయింది. వీడు నో అని చెప్పేసిండు, అంతే. నేను చూడలేదు ఈ నువ్వు చూపించిన ఫోటో ఇది కాదని చెప్పేసిండు, అయిపోయింది అంతే అయిపోయింది. ఆ టైంలో జనాలందరూ వెళ్ళిపోతుంటే ఇంతకు మించి ఏం చేస్తారు అన్నప్పుడు హీ కమ్ బ్యాక్ అండ్ డూ దట్ నా ఆ ఫొటోస్ అదంతా. దట్ ఈస్ సంథింగ్ ఆడియన్స్ డజంట్ ఎక్స్పెక్ట్. అంటే పర్చూరి గారు ఒక మంచి మాట చెప్పారు, స్క్రీన్ ప్లే అంటే అనుకున్నదే జరగాలి, అనుకోనట్టు అనుకునే విధంగా జరగకుండా వేరే విధంగా జరగాలి. అంటే ఈ ఫ్రేమ్డ్ ఇట్ బెటర్ దెన్ వాట్ ఐ టోల్డ్, బికాస్ ద ఆడియన్స్ అనుకున్నది జరగాలి, కానీ వాళ్ళు అనుకున్నట్టుగా కాకుండా ఇంకోలా జరగాలి, అక్కడ వస్తుంది. సో ఇలాంటివి జరిగినప్పుడు ఐ నో వాట్ ఈస్ ద వైబ్ ఇన్ ప్రసాద్స్, but I want to know what is the vibe between three of you. In which mall? I forgot the name of the mall. I want to know what is the vibe in the food court. He's talking about writing. I'm talking about writing, yeah. Okay. I thought about first writing. Celebrity show. Yeah. Icon. I want to know what's the vibe on a food court table, I'm assuming. In PVR Icon. In front of Palasa, no? Avasa, sorry. Palasa in front of Avasa. ఇలాంటి క్రాక్ చేసినప్పుడు అంటే చాలా ఇట్స్ పార్ట్ ఆఫ్ హార్డ్షిప్స్ అండి. అంటే ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మామూలుగా ఒక ప్యాషన్తో మనం వచ్చేసి మనం సినిమా చేద్దాం అనుకుంటాం కదా, అంత ప్యాషన్ ఉన్నప్పుడు మనకి ఏం కనిపించవు. ఒక పెన్ను పేపర్ పట్టుకుని బయటకు వస్తాం కదా, అప్పుడు గుర్తొస్తుంది ఎక్కడికి వెళ్ళి రాయాలి అని చెప్పేసి. అంటే అప్పుడు గుర్తొస్తుంది ఎక్కడికి వెళ్ళి రాయాలి అని చెప్పేసి. వాట్ లెడ్ టు PVR Icon అంటే కొన్ని రోజులు మావాడు రూము గట్రా సెట్ అయింది. బట్
సంథింగ్ న్యూ షుడ్ హ్యాపెన్. ద 4 walls ఇస్ అది ఆపుతుంది ఎక్కడ అనిపించి బయటికి వెళ్దాం అని చెప్పి ఎక్కడికి వెళ్తే రీజనబుల్, చేతిలో డబ్బులు లేవు, ఒక బండి అంతే మన అయితే. ఎక్కడికి వెళ్తే ఈజీ, ఎక్కడికి వెళ్తే వాడు మనల్ని డబ్బులు అడగడో, మనల్ని డిస్టర్బ్ చెయ్యడో, మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో అలాంటి చోటు ఎక్కడుంది అని చెప్పి చూస్తే సమ్మన్ మై ఫ్రెండ్ టోల్డ్ ఒక సరదా మీటింగ్కి పీవీఆర్ ఐకాన్లో కూర్చున్నారా కలుద్దామని అన్నాడు. సో తేజ, దట్ గైస్ నేమ్ ఇస్ తేజ. సో వెళ్ళి కూర్చున్న తర్వాత ఓహో పీవీఆర్ ఐకాన్ అనే వాళ్ళలో మనకి అసలు ఇంత స్పేస్, ఇంత ఇది ఉంటుంది, ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ అని చెప్పి నెక్స్ట్ టైం జగదీష్కి, నాకు, వంశీకి స్టార్టెడ్ గోయింగ్ టు దేవరా. సో మేమిద్దరం ఇంకెక్కడికన్నా వెళ్దాము అనుకునే టైంకి ఐకాన్ మాల్ ఉందండి వెళ్దాం దగ్గర స్టార్ట్ అయింది. సో ఐకాన్ మాల్లో కూర్చోవడం దగ్గర స్టార్ట్ అయింది కదా. ఆ తర్వాత జేఆర్సీ బయట ఉన్న బస్ స్టాండ్లోను, ఓకే, జూబ్లీ హిల్స్లో ఉన్న ఫుట్పాత్స్లోను, ఎక్కడెక్కడో మణికొండలో చాలా తక్కువ ప్రైస్ కాఫీలు అమ్మే ఒక కాఫీ షాప్లో. సో ఇన్నింటిలోనూ తిరిగి ఫైనల్గా వాల్ పోస్ట్ ఆఫీస్కి వచ్చింది. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఐకాన్ మాల్ ఉండే, యా కొత్త ప్లేస్ కావాలనుకున్న ప్రతిసారి we used to find some other place. Majorly it was icon. Writers ki just one suggestion, if people are watching, third wave coffee is also good. Yeah. Writers they leave you alone. You can just drink water, use vibes and go. Just suggestion for the writers. My next coming to like Darshi's character, we'll just discuss one characteristic that I really liked. And మీరు flaw, you said the flaw, the main whatever flaw or this thing that I saw, which also ends in his scene with Sai Kumar Garu at the end, is that he makes quick decisions and back to back. It's also shown, I really liked this is also in writing where you establish that in the beginning only, where emana jarigagane first he calls his mother and he tells of the whole thing, because before it's completely finished okay. And then next day again calls and it changes. I think same thing happens with Lahiri also. అంటే how do you approach this? ఇలాంటి క్యారెక్టరిస్టిక్ రాద్దామని ఉంటుందా? లైక్ how do you choose ఈ ఫ్లా పెడదాం, ఈ ఫ్లా కవర్ అవ్వాలి? అలా అంటే ఏం లేదండి. we want a character where ఒక కేసు కోసం పరితపిస్తుండాలి ఒక క్యారెక్టర్. ఒకటి మనం పరితపిస్తున్నాం అంటే అది మనకు దక్కకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. సో దట్స్ ఓకే. కొన్ని రీజన్స్ ఉంటాయి. వాట్ వాజ్ ది రీజన్? తన కేసులు రావట్లేదా, తను తెలివైనడు కాదా, లేదా తను పనిచేసే సీనియర్ లాయర్ కేసు ఇవ్వట్లేదా, తనకు బయటికి వెళ్ళి కేసు తెచ్చుకునే ధైర్యం లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి మనకి. ఆ క్వశ్చన్స్లో నుంచి వచ్చిందే ఆ ఫ్లాకి తగ్గ రెమెడీయే చేసిన సెకండ్ హాఫ్. ఇస్ దట్ కంప్లీట్లీ ఒరిజినల్ ద రెమెడీ? అంటే వాట్ ఇస్ ద రెమెడీ అట? Sai Kumar scene is also one of my favorites. అంటే ఈ ప్రెసెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతున్నా అంటే దిస్ ఇస్ అన్ వెరీ గుడ్ రైటింగ్ స్టైల్. అంటే నేను రాసినాను కదా, రైటింగ్ టూల్ అనాలి స్టైల్ గా. వెరీ గుడ్ రైటింగ్ టూల్ అండ్ రైటింగ్ సెటప్ అండ్ పియర్స్. ఎప్పుడు కూడా దిస్ టూల్ విల్ అంటే కరెక్ట్ కార్డ్ తగిలినప్పుడు బాగా పెరుగుతుంది. అదే మీరు అడిగిన మాస్ మూమెంట్. సో ద సెటప్ అండ్ పే ఆఫ్ కోసం చేసిందే ఆ ట్రాలీ థియరీ కావచ్చు, లేదంటే ఆ కోర్టు కేసు కావచ్చు, లారీ డ్రైవర్. సో దానికి కరెక్ట్ పే ఆఫ్ పడాల్సిన పాయింట్లో ఏ పాయింట్లో అయితే రావాలో ఆ పాయింట్లో రివీల్ చేసాము. ఆ పాయింట్లోనే ఏ క్యారెక్టర్తో చెప్పించాలో ఆ క్యారెక్టర్తోనే చెప్పించాము. ఏ ఫ్లా అయితే మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం ఆ ఫ్లా అక్కడ రియలైజ్ అయ్యి ఫుల్ఫిల్ అయింది. అండ్ ఫ్రమ్ దేర్ స్టార్ట్స్ ద నెక్స్ట్, ద స్టోరీ ఈస్ గెటింగ్ ఎవాల్వ్డ్. ఆ కథ అక్కడి నుంచి ప్రోగ్రెస్ అవ్వడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఇట్ లీడెడ్ టు ద క్లైమాక్స్. అంటే వాట్ ఈస్ యాక్చువల్లీ ద రోల్ ఆఫ్ అ లాయర్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఫిల్మ్ లో. బట్ దట్ ఇస్ సంథింగ్ మీరు లైక్ ఆ వన్ లైన్ అనేది వాట్ షుడ్ లాయర్, 1 or 2 lines అనేది, వాజ్ దట్ ఆల్రెడీ దేర్ అవుట్ సైడ్ యూ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్, ఆర్ వాజ్ దట్ యువర్ లైన్? ఇట్స్ ఆర్స్ అంటే ఇట్స్ నాట్ లైక్ అంటే అది ఐ కెన్ ఓన్లీ టెల్ యూ ఏంటంటే
ద జెన్యూనిటీ ఇన్ ద డైలాగ్ ఇస్ వేర్ నువ్వేం చేయాలి అది చెప్పాడు అంతే. ఏదైతే క్యారెక్టర్లో ఫ్లా ఉందో ఆ ఫ్లాని రియలైజ్ చేసేలాగా ఒక క్యారెక్టర్ వచ్చి చెప్పింది. అండ్ దట్ క్యారెక్టర్ డైరెక్ట్లీ ఇస్ టాకింగ్ అబౌట్ ఎ లాయర్. హీస్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్. లాయర్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ లాయర్ అంటే మన కోర్టులో క్వశ్చన్స్, ఆర్గ్యుమెంట్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్ అని అనిపిస్తుంది. ఇవన్నీ ఇట్లోనూ మనకు కామన్ గా కనిపించేది క్వశ్చన్. అది ఏ లాయర్ వచ్చి మనకి లాయర్ అంటే క్వశ్చన్ అని మనకి చెప్పక్కర్లేదు, అది మనకు అర్థం అవ్వాలంతే. అదే ఈ క్యారెక్టర్ వచ్చి అవతల క్యారెక్టర్ తో మాట్లాడింది అండ్ దట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అది అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టోరీస్ ఆడియన్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారంటే యువర్ స్టోరీ షుడ్ ప్రోగ్రెస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ యువర్ క్యారెక్టర్ షుడ్ ప్రోగ్రెస్. నువ్వు స్టోరీ ప్రోగ్రెస్ అయ్యి క్యారెక్టర్ ప్రోగ్రెస్ అవ్వకపోయినా, క్యారెక్టర్ ప్రోగ్రెస్ అయ్యి స్టోరీ ప్రోగ్రెస్ అవ్వకపోయినా, ఐ థింక్ ఆడియన్స్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీస్. యా, రెండు ప్రోగ్రెస్ అవుతూనే ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ ఆడియన్స్ ఆల్సో. there will be some journey in story because sometimes కథతో పాటు క్యారెక్టర్తో కూడా ట్రావెల్ అవుతాం. we should not stop any of this from progressing. Yeah, really well written scene. నేను again the thing that I like about your writing is that conventional routes like asal తీసుకోలేదు throughout the thing. You always kept surprising in terms of mass movements and in terms of like subtle movements like these. ఎందుకంటే ఇంటర్వెల్ వేర్ ది ఇంటర్వెల్ హ్యాపెన్స్, ఇంటర్వెల్ ఆల్సో ఇస్ అ వెరీ ఫ్రెష్ థింగ్ వేర్ ద ప్రింట్ అవుట్ కమ్స్ అవుట్. ఎందుకంటే జనరల్ సమ్మర్ లైక్ మీ యాక్చువల్లీ ఐ థాట్ దట్ ఓకే వీడు కొంచెం సాయి కుమార్ గారికి నిజం చెప్పకుండా చేశాడా, సో మేబీ ఇన్ ద సెకండ్ హాఫ్ హీల్ గెట్ యాంగ్రీ విత్ హిమ్ అండ్ దట్ విల్ బి అ ప్రాబ్లమ్ అండ్ హీ మైట్ నాట్ కమ్ టు ద కోర్ట్ స్టఫ్. సో నాట్ బీయింగ్ కన్వెన్షనల్ వాజ్ వెరీ, ఎందుకంటే దట్స్ వాట్ యూ స్పోక్ రైట్, సర్ప్రైజింగ్ ది ఆడియన్స్. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది జరగాలి కానీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కాకుండా వేరేలా జరగాలి. దట్ విల్ ఆల్వేస్ హెల్ప్. Now just some points about the film like in general issue అని చెప్పొచ్చా? Just starting. So the marketing of the film, again shout out to my ex office, amazing marketing of the film. Marketing or the trailer gave me a feeling that వీడిని బయటికి తేయడానికి రీల్ బిస్కెట్ రా బాబు, వీడు వస్తలేడు బయటికి, వీడు ఏదో క్రేజీ జరిగితే కానీ వీడు మాత్రం బయటికి డెఫినెట్లీ వస్తలేడు. దట్స్ పాయింట్ నెంబర్ 1. I felt that whatever happens when like Jagdish Garu also addressed this in a couple of interviews and stuff, second half like Darshi scenes, I felt like it was a కొంచెం ఈజీగా జరిగిపోయింది where he didn't have any big roadblock in terms of reaching the end and winning the case. Was this a criticism that you received or how did you see it in writing? అంటే కొంచెం మాట్లాడాలంటే we self criticized also. Okay. And that is how we wrote few things in the script. అంటే ఈ క్రిటిసిజం మా మధ్యలో జరిగిన తర్వాతే కొన్ని సీన్స్ యాడ్ అయినాయి. Maybe before that it would be more easy, you know. But compounder scene, అదే 2 photos, 1 photo scene, ఆ సీన్ అలాగే వచ్చింది actually because that was not there. That అది లేకుండా maybe it would be more convenient, you know. So it's always like the dosage of the hardships were less, you know. But yeah, అంటే it's like that is something that we got and maybe we should think about it. Because Harsha is pitched as someone పోలీసు నువ్వు ఎప్పుడన్నా దామని వాదించడం చూసావు అసలు, సో వాడికి బిల్డప్ ఇస్తున్నాం and Darshi is a new guy, so you expect in Darshi's journey at some point he will take the upper hand, right? But for that Jagdish Garu, I saw in the interview that he said that it was written like first half of the quote it's Damus and second half of the quote is it's Suritejas. It was written అందుకే మీకు వరుసగా 6 ఇయరింగ్స్ వస్తాయి ఫస్ట్ హాఫ్.
వేర్ స్టార్టింగ్ కంప్లైంట్ పేపర్ ఫైల్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేయడం, సెకండ్ ఆ ముగ్గురిని క్వశ్చన్ చేయడం, మెడికల్ షాప్ అతన్ని క్వశ్చన్ చేయడం, డాక్టర్ని క్వశ్చన్ చేయడం, సీతారత్నం గారిని క్వశ్చన్ చేయడం, చందు పేరెంట్స్ని క్వశ్చన్ చేయడం, ఇవన్నీ అయిపోయాక ఫైనల్ చేయడం 200-300 పనిచేసి చందు లాంటి పొరమోకులకు శిక్ష పడాలి ఇవ్వరన్నారు అనడం. సో ఆ బిల్డప్ అంతా ఇచ్చింది ఓకే. సెకండ్ హాఫ్ ఇవన్నీ బ్రేక్ చేసుకుంటూ రావాలి 1 by 1 అక్కడ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ 1 by 1 సూర్యతేజ బ్రేక్ చేసుకుంటూ రావాలి. దట్ వాస్ కాన్షియస్లీ రిటర్న్. అంటే ఇంకా బెటర్ గా చెప్పనా ఈ విషయం అంటే లైక్ వైజ్ వాట్ హౌ హీ సెడ్ ఇట్ నైస్. మీరు ఏదైతే హార్డ్షిప్స్ అడుగుతున్నారో దోస్ హార్డ్షిప్స్ వర్ ప్లాంటెడ్ ఇన్ ద ఫస్ట్ ఓకే. సో మీరు ఏ హార్డ్షిప్స్ అయితే అడుగుతున్నారో మీరు ఎందుకు అంటే ఇందా మీరు చెప్పినట్టు క్లాప్స్ కొడుతున్నాం విజిల్స్ పడుతున్నాం అంటే దోస్ హార్డ్షిప్స్ వర్ సాలిడ్లీ ప్లాంటెడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. ఎంత సాలిడ్ అంటే ఒరే బాబు వీడు ఇంక బయటికి రాడు అనే ఫీలింగ్ ఆడియన్స్ కి క్రియేట్ చేశాయి కాబట్టి వీడు ఎలా బయటకు వస్తాడు అనే ఇంట్రెస్ట్ తో కథ చూడడం మొదలు పెట్టారు. ఆ తర్వాత దర్శి గారి కథలోకి వచ్చారు. మీరు కష్టం అనుకున్న ఒక్కొక్క దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ వాడిని కాపాడే లైన్ లోకి తీసుకెళ్తున్నారు కదా. దట్ వాస్ గివింగ్ యూ ద కిక్. సో ద హార్డ్షిప్స్ విచ్ యూ ఫెల్ట్ ఆర్ నాట్ గివెన్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆర్ యాక్చువల్లీ ప్లాంటెడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. అండ్ లైక్ వైజ్ అవి కూడా సరిపోవట్లేదు. అంటే సంథింగ్ బియాండ్ దట్ రావాలి అని చెప్పేసి చేసిన ప్రయత్నమే కాంపౌండర్ వచ్చి అబద్ధం చెప్పడం కోర్టులో. లేదంటే ఎప్పుడైతే అమ్మాయి తిరిగి కోర్టుకు రావాలో అప్పుడు మంగపతి అడ్డుపడడం. ఈ కేసెస్ మంగపతి లైఫ్ కన్నా ఈ రెండు ఎలిమెంట్స్ కూడా యాడెడ్ టు స్ట్రెంగ్త్ ఇన్ ద హార్డ్షిప్స్ యాక్చువల్లీ. సో వీ హ్యావ్ హార్డ్షిప్స్. మేబీ అది ఎవరి వైపు నుంచి అంటే we self-criticized, we wanted to do something and we came up with 2 other scenes and those are those. కానీ ఎవరికైతే అది ఇంకా సరిపోలేదా అని అనిపించిందో మేబీ ద డోసేజ్ మేబీ it's a subjective matter. Maybe the dosage didn't work for them. Maybe for some people ఇంకేమన్నా ఎక్కువ కావాలన్నా but that's okay because we are okay because majority people accept it. And now the thing there's actually no solution also. అంటే it's not that you think like okay ఇది because now that you're saying it I feel like ఏమన్నా మధ్యలో యాడ్ చేస్తుంటే maybe it would have been a block to the flow. Yeah anything may have happened. రైటింగ్ లో చాలా ఉంటాయండి. ఇప్పుడు మనము 100 మందికి ఇలా అనిపించడం లేదు, ఒక 30 మెంబర్స్కి ఇక్కడంగా హార్డ్షిప్ ఉండొచ్చు, ఇంకో పాయింట్ అనిపించింది. ద థింగ్ ఈస్ దట్ మేజర్ బ్లాక్స్ మెజారిటీతో దాటమే లేదా. దట్ వర్క్స్. మెజారిటీ ఆడిటోరియంలో ఒక 100 మెంబర్స్ ఉంటే 51 మెంబర్స్ మన సైడ్ ఉంటే ఆ సీన్ వర్కౌట్ అయినట్టు. మిగతా 49 మెంబర్స్ని క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు, అది వాళ్ళ పర్స్పెక్టివ్. బట్ మనం ఎంతమంది పర్స్పెక్టివ్తో కనెక్ట్ అవుతున్నాం మెజారిటీగా. We'll always try to satisfy most audience, but that won't. Sometimes we fail, sometimes we succeed. And there's no perfect film. And imperfections, me producer garu cheppinattu, imperfections are the beauty of the film. And imperfection led to the last 3 minutes of this. And this is what cinema is about. అంటే నేను మీకు చెప్పొద్దు. It's not like నేను మీకు చెప్పొద్దు అదేం లేదండి. ఇట్స్ లైక్ యూ షుడ్ టాక్. మాట్లాడితేనే కథలు వస్తాయి, విషయాలు తెలుస్తాయి. ఐఎమ్ టెల్లింగ్ యు ఇట్స్ ఎంత చెప్పినట్టు ఇట్స్ టూ ర్యాండమ్ టు సే ఇది జరగదు అని చెప్పినాను కదా. What were there any versions of what happened inside the room or was it just one thing? ఓకే అదా వాట్ ఆర్ ద వెర్షన్స్ అంటే అది అసలు చెప్పకూడదు. అది ఏ ఇంటర్వ్యూలోనే మా క్రూ అదొక్కటి ఆఫ్ ద రికార్డ్. ఇట్స్ నాట్ అబౌట్ ఆఫ్ ది రికార్డ్, మ్యాటర్ చెప్పకుండా విల్ టాక్ ఇఫ్ యూ వాంట్. అంటే అర్థం కాదు అంటే ఇట్స్ లైక్ ఆ రూమ్ లో ఇన్సిడెంట్ మాత్రం లెట్స్ ఓకే స్పాయిలర్ ఎక్సెప్ట్ దట్ ఇట్ ఇస్ ఎ స్పాయిలర్ గానీ అంటే we can give next 5 minutes సినిమా చూసాకనే చూడండి. అంటే వాట్ ఐ వాంట్ టు సే ఇస్ లైక్ ఆల్రెడీ ద హోల్ సెకండ్ హాఫ్ ఇస్ అబౌట్ ఆ రూమ్ లో ఏం జరిగింది కదా. సో ఆ రూమ్ లో ఏం జరిగింది అనే పాసిబిలిటీస్ విచ్ వర్ రిజెక్టెడ్ ఆల్సో అవి కూడా చెప్తే కిక్ ఉండదు. బికాస్ ఇది జరగలేదు అంటే అరే ఇది జరగలేదు అంటే ఈ వీడియో చూసి సినిమాకి వెళ్ళి చూస్తారని నేను అనట్లేదు, కానీ వై
ఆ కిక్ ఉండనివ్వండి, లేదా ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు కూడా ఎనీథింగ్ ఇస్ ఓకే. ఓకే, బికాస్ ఐ థాట్ అంటే It's a very interesting question, I know. Because everybody has the interest about it, and even in the film also. Yeah. But I think antaku minche we have so much. రూమ్ లో జరిగిన వాజ్ ఇట్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దే ఇంతసేపు ఇది ఆలోచించారా, దిస్ ఇస్ లైక్ వాజ్ ఇట్ అ స్లాప్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ థాట్ అదర్వైజ్? It's not అంటే స్లాబ్ అలాంటి పదాలు కాదు, కానీ ఆ రూమ్ లో అంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ రూమ్ లో ఏం జరిగింది అనేది మాకు చాలా సన్నటి థ్రెడ్ మీద నడుస్తున్నట్టే. ఎందుకంటే కొంచెం ఇటేసినా నిబ్బా నిబ్బి అంటారు, లేదా క్రింజ్నెస్ లైక్ యూ టోల్డ్. కొంచెం ఇటు చేసిన ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ అనుకున్నట్టే రీచ్ అయ్యేవాళ్ళ. యూ వాంట్ టు డూ సంథింగ్ దట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హౌ పీపుల్ థింక్. కరెక్ట్. And at the same time they should accept. Accept, exactly. Accept. ఎందుకంటే రామ్ వెంకట్ శ్రీకర్ గారి ఇంటర్వ్యూలో he told a very good line. దీనికోసమా ఆ రూమ్ లోకి వీళ్ళు వెళ్ళింది అనేదానికి, దీనికోసం ఆ రూమ్ లోకి వెళ్ళింది అనేదానికి ఒక చిన్న వాయిస్ మాడ్యులేషన్ ఎక్స్ప్రెషన్ లో ఆ వాల్యూ మారిపోతుంది, చాలా మారిపోతుంది. సో ఆ చిన్న ఎక్స్ప్రెషన్ వాయిస్ మాడ్యులేషన్ లో మేము ఆ సీన్ రాయాలి. అండ్ I can only tell you that whatever happened in that room is pure. 100%. That is the best word I can give you. 100%. It is pure. స్వచ్ఛంగా ఉండే ఒక ఎమోషన్. ఇట్స్ నథింగ్ వెరీ ఏదో ఆలోచించి రాసిన. ఇక్కడ పండాల్సిన ఎమోషన్ ప్యూర్, స్వచ్ఛమైన ఎమోషన్. మీ జగదీష్ గారు, వంశీ, ఎవ్రీబడి were on one page. It was a time where we had so many inputs. ఆ రూమ్ లో ఇది జరగాలి అడిగినట్టు ఆల్టర్నేటివ్స్ ఓల్డ్ జరగాలి. మాకే చాలా టైం పట్టింది దానికి వచ్చిన తర్వాత. బట్ వన్స్ ఏం జరిగింది అని మేము రాసిన తర్వాత వి నెవర్ వెంట్ బ్యాక్. We stick to that. And ఈ రోజు అది వన్ ఆఫ్ ద పోయిటిక్ సీన్ అయిపోయింది. సో ఇట్ వర్క్. అండ్ సేమ్ పోయిన ఇంటర్వ్యూలో చెప్పినట్టే ఎవ్రీథింగ్ వర్క్ ఇన్ దట్ సీన్ వెరీ వెల్. It's about writing, it's about editing, it's about background music, it's about cinematography, every craft. It's about directing, staging, direction. Great job. Everything worked in that scene. So safe అయిపోయాం. బికాస్ కోర్టులో దేనికన్నా భయపడ్డామంటే ఓన్లీ ఆ సీన్. ఎందుకంటే ఆ సీన్ అటు ఇటు అయితే సినిమా అటు ఇటు అయిపోతుంది. సినిమా అటు ఇటు అవ్వడం కాదు, ఆ సీన్ అటు ఇటు అయితే అరే దీనికోసం వీళ్ళు సినిమా రాసింది, దీనికోసం వీళ్ళు సినిమా తీసింది అని చెప్పి వెరీ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్, అప్పుడే డెబ్యూ చేస్తున్న డైరెక్టర్, అప్పుడే డెబ్యూ చేస్తున్న రైటర్స్, మేమందరం స్టేక్ లో ఉన్నట్టే. బట్ వీ టుక్ దట్ రిస్క్. We somewhere felt okay, it's working అనే అందుకే దానికే స్టిక్ అయ్యాం. Couple of small doubts. Did they have any more meaning? Okay. Chandu is getting beaten up inside the police station and mother is sitting outside. And thumbs up. Did thumbs up have some meaning more than, because now it felt like there was some more meaning, but I couldn't understand it. So మీనింగ్ అంటూ ఏం లేదండి. అక్కడ సిచ్యువేషన్ వాజ్ లైక్ ఒక సీనియర్ కానిస్టేబుల్ వచ్చి ఏం కాదు మేము వాడిని వదిలేస్తారంటే చిన్న ధైర్యం వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్నకి రాకపోయినా చుట్టుపక్కల వాళ్ళకి వదిలేస్తామన్నారు కదా. పొద్దున్నుంచి ఏం తినలేదు తాగలేదు అనే దాంతో ది బాట్స్ దగ్గరలో ఉన్న షాప్ ఏది దొరికితే తీసుకొచ్చారు. ది సేమ్ టైం సెల్ వచ్చేసి క్వైట్ ఆపోజిట్, ఈ సీనియర్ కానిస్టేబుల్ చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్ అవుతుంది. వాళ్ళ మదర్ అప్పటి వరకు టెన్షన్ పడుతున్నది, అప్పటి వరకు ఆ గొంతులో ఆ బాధని అదంతని అప్పుడే ఓకే సీనియర్ కానిస్టేబుల్ చెప్పాడు కొంచెం తగ్గుతుంది అనే దాంట్లో ప్యారల్ గా లోపల ఆపోజిట్ ఇంకా పెరుగుతుంది, ఆపోజిట్ అవుతుంది అనే చిన్న ఎమోషన్ ప్లే తప్ప అందులో రైటింగ్ చాయిస్. అంటే డైరెక్ట్ గా చూపిస్తే వాడిని కొడుతున్నాడు అని అనిపిస్తుంది, కానీ బయట నా కొడుకు బయటకు వచ్చేస్తాడు అనే ఒక ధైర్యంతో ఆ తల్లి బయట ఏదంటే థమ్స్అప్ లాంటిది ఏదో తాగుతుందంటే ఆవిడకి ఏ ఊహలో లేని ఒక విషయం లోపల జరుగుతుంది, వాడిని కొడుతున్నారు. సో మనకి ఒకేసారి
ఆవిడ మీద జాలేస్తుంది, అతని మీద జాలేస్తుంది. కరెక్ట్. సో ఇఫ్ యూ ఇక్కడ ఇద్దరి మీద జాలి పడాల్సిన మూమెంట్, ఇట్స్ నాట్ లైక్ చందు మీద మాత్రమే జాలి పడాలి అని ఏం లేదు. వాడి కోసం వాడు ఏ తప్పు చేయలేదని నమ్మే ఒక 10 మంది బయట వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం కూడా మనం జాలి పడాలి. సో ఒకేసారి మనం ఆ ఎమోషన్ ని ఎలా ప్లే చేయగలం అనే దాంట్లో ఇట్స్ రైటింగ్ చాయిస్ వేర్ వి వాంటెడ్ టు షో. వాడు బయటకు వచ్చేస్తాడనే నమ్మకం వీళ్ళకు ఉండాలి. వాడిని బయటికి ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, వాడిని ఎలాగైనా కొట్టి నిజం ఒప్పించాలి అనే ఇంటెన్షన్ పోలీసులకు ఉండాలి. వాడు ఇట్స్ అ రైటింగ్ చాయిస్. సమ్వేర్ వి వాంట్ టు ప్లే ద ఎమోషన్ విత్ బోత్ ద ప్యారల్స్. నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం రైటర్స్ కోసం, ర్యాపిడ్ ఫైర్ ఫర్ రైటర్స్ లాగా ఒకటి. రైటింగ్ యాజ్ అ గ్రూప్ ఆర్ రైటింగ్ అలోన్? Writing with someone like-minded, then it is equal to writing alone only. మన వైఫ్ లో ఉండే వాళ్ళు ఉంటే మనతో మనం రాస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ యూ నీడ్ టు మీట్ like-minded people who think like you. Yeah, similar to that, writing with like-minded people, because నువ్వు కథంతా చేశాక నిన్ను పుల్ బ్యాక్ చేస్తే మళ్ళీ కథంతా మార్చాలి. యూఆర్ రైటింగ్, ఓకే ఇక్కడ ఈ ప్లాట్ పాయింట్ దగ్గర తప్పు వెళ్తున్నాం అంటే ఒకడు పుల్ బ్యాక్ చేస్తుంటాడు, ఆ ప్లాట్ పాయింట్ దగ్గర చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఐ థింక్ ఇట్ విల్ బి క్విక్ ఆల్సో. Is it more fun also? It's very fun. It's very fun. అంటే ఏం లేదు, తప్పని వి హ్యాడ్ దిస్ విత్ రామాయణ. ఒకటి ఎవడన్నా బాగాలేదనుకోండి, ఓపెన్ బొంగులే అని అనాలి. యూజ్ ద సేమ్ వర్డ్. బాగాలేకపోతే బొంగులే అని అనాలి, ఎందుకు బాగాలేదో చెప్పాలి, బాగున్నది కూడా చెప్పుకుంటూ వెళ్ళాలి, అప్పుడు బాగుంటుంది స్కూల్. And it's not like opposing who write alone. That's their perspective. Who write alone. Okay. It's their perspective, but according to us, it works. Comfort levels. Yeah. Both are good. It will be quick. It will be efficient. Good. Yeah. I feel writing with like-minded people. Good. Narration ki, and for me, narration is like one. I really look up to them a lot because 3 hours story, 3 hours or 2.5 hour story, కూర్చోబెట్టి 1.5 hour narrate చేయడం, for me it's like the biggest skill in the world. Did you guys narrate? And if you can give some tips about that, because for me it's literally close to impossible. 1.5 hour ఒకరిని కూర్చోబెట్టి complete attention తో, maybe because someone hasn't narrated to me yet or something, but how does it work, and some tips? I think it's simple. If you own the story, if you know every bit of the story, if you own it, every bit of it from start to end, it's easy. If you not own the story, then it may be tough, but చాలా ఈజీ. మనకు ఆ కథను మనం ట్రావెల్ అయ్యి, ఆ కథ మనకు తెలిసి, ఆ కథ అంతా మనలో ఉంటే, మనం దాంతో ట్రావెల్ అవుతే ఇట్స్ వెరీ ఈజీ. ఐ ఫీల్ అంటే సినిమా ట్రైలర్ లాగా స్క్రిప్ట్ కి నరేషన్ మోస్ట్లీ. సో మెనీ రీజన్స్ నరేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎందుకంటే దట్ ఈస్ ద పాయింట్. ఒక నరేషన్ బాగుంటే ఒక యాక్టర్ కావచ్చు, ఒక టెక్నీషియన్ కావచ్చు, ఒక 1 year ఆఫ్ సినిమాకి కంప్లీట్గా ఉంటుంది. అంటే 2 years అయినా 3 years అయినా ఏమన్నా, నరేషన్ షుడ్ హుక్ ద అదర్ పర్సన్, ద లిసనర్. అండ్ I think narration should be great. It's not like so many extraordinary directors are not great narrators. Correct. And so many great narrators are not extraordinary directors. It's not proportional to each other. Rendu balance adele gani. It's like I personally feel narration should be great, and it adi eppudu avutadante like Vamsi told, kadani own chesukovali. కథని మనం సినిమా తీయకముందే మనం ఒక విజువల్ చూడాలి, చూసి అవతలోడు కూడా, అంటే ద లిజనర్ కూడా అది ఫీల్ అవ్వాలి. అంటే అతను మన షూస్లో ఉంటారు, షూస్లో ఉండి కథను చూస్తే ఐ గెస్ ఇట్ విల్ వర్క్, బికాస్ ఇట్స్ ఎ గ్రేట్ స్కిల్. నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్. రైటర్ ఆర్ నాట్ పేడ్ ఎనఫ్, రైటర్ షుడ్ బి పేడ్ మోర్ అనేది TFL ఒక్కడే కాదు, ఈవెన్
ప్రతి ఇయర్ ప్రొడ్యూసర్స్ రౌండ్ టేబుల్ అయితే ప్రతి ఇయర్స్ ప్రొడ్యూసర్ రౌండ్ టేబుల్ వచ్చి కరణ్ జోహర్ సేమ్ పాయింట్ ఉంటుంది దట్ దే హ్యాడ్ టు సో I don't want it. I mean, if hopefully we'll have another podcast next year or when you guys meet next year, then we'll discuss that in detail. The things that can be a little better in our industry, maybe in a positive way, just to put our thing forward. But in terms of remuneration and writers getting paid and writers getting credit, where is TFI according to you guys? Can we see the problem is సరే యంగ్స్టర్స్ మీద కొత్తల మీద ఏ నమ్మకంతో పెడతాము, ఏ నమ్మకంతో వీళ్ళకి ఇంత రెమ్యునరేషన్ ఇస్తాము అనే ప్రాబ్లం ఉండొచ్చు. ఐ యాక్సెప్ట్, ఓకే. బట్ ఇఫ్ యూ డోంట్ రైటర్స్ మీద ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు, కానీ రైటింగ్ ప్రాసెస్ మీద ఇన్వెస్ట్ చేయండి అట్లీస్ట్. దాని తర్వాత వచ్చిన అవుట్పుట్ బట్టి రైటర్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, రైటింగ్ ప్రాసెస్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్ వేర్ వి డిడ్ స్టోరీస్, బస్ స్టాప్స్, మాల్స్. మేము ఆ రోజు మేము ఫుడ్ తినాలా, ఎక్కడ ఫుడ్ తినాలా, ముగ్గురం ఉన్నాం. ఎందుకంటే అది ఒక్కడనుకో ఎవరినైనా ఎలాగో మేనేజ్ చేయొచ్చు, ముగ్గురం ఉంటాం, ముగ్గురికి మేనేజ్ చేసుకోవాలి, ఆ స్పేస్ ఉండాలి. సో రైటర్స్ మీద ఇన్వెస్ట్ చేయొద్దు. కథ అయిపోయి మీరు సాటిస్ఫై అయ్యాకే రైటర్స్కి పేమెంట్ ఇవ్వండి, పర్లేదు. కానీ రైటింగ్ ప్రాసెస్ అంటారు చూసారా, 6 months 1 year, ఆ ప్రాసెస్లో మినిమల్ థింగ్స్ ఎక్కువ ఏమొద్దు. ఒక ప్లేస్, ప్రాపర్ ఫుడ్, బేసిక్ రైటింగ్ ప్రాసెస్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. రైటర్స్కి మీరు కథ నమ్మి కథ బాగా వచ్చాక అప్పుడే మీరు ఎంత ఇవ్వాలనుకుంటే ఆ ప్రాజెక్ట్ వాల్యూ బట్టి ఈ ప్రాజెక్ట్కి రైటర్స్కి ఇంత వాల్యూ అప్పుడు ఇవ్వండి, పర్లేదు. కానీ రైటింగ్ ప్రాసెస్ మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా ప్రొడ్యూసర్స్ యంగ్స్టర్స్ మీద, బికాజ్ ఇలా వెళ్ళిపోతాయి డబ్బులు వాళ్ళకి వేరే వేరే ఫ్యాక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి. ఎనీ కేసెస్, అది యాక్టర్స్ కేసులో కానీ ఇంకో కేసులో కానీ ఇంకో కేసు, దాంట్లో నాకు తెలిసి 1% కూడా ఉంటుంది రైటింగ్ ప్రాసెస్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్. సో ఇన్వెస్ట్ ఆన్ యంగ్ రైటర్స్. మహా అంటే నీకు ఆ రైటింగ్ ప్రాసెస్లో చాలా మినిమల్ ఉంటుంది. మీరు లాస్ అయినా, ఒకవేళ అవుట్పుట్ సరిగ్గా రాకపోయినా, ఇట్ విల్ బి 1% ఆఫ్ యువర్ హోల్ మూవీ బడ్జెట్. అంటే తను అన్నట్టు లాస్ అయితే 1% అవుతుంది కదా, అదే యాడ్ అయితే చాలా యాడ్ అవుతుంది. ఐ వాంట్ క్యాల్కులేట్ వాట్ ఇట్. బట్ అంటే రైటర్స్ అంటే ఇది మేము ఒక సినిమా అంటే ఇది మేము రైటర్గా చేసిన ఫస్ట్ సినిమా. అంటే we wrote down a couple of stories for few more films, but this got released first. But ఒక సినిమా చేసి వీళ్ళు ఇది మాట్లాడితే కరెక్ట్ అనిపిస్తే వెల్ అండ్ గుడ్ అండి. లేదు ఒక సినిమాకే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనిపిస్తే ఇట్స్ ఓకే. కానీ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ రైటర్స్ ఆర్ అన్సంగ్ హీరోస్ మోస్ట్లీ. ఎందుకంటే మీ వంశీ లేదా రామ్ జగదీష్, we all started with writing. Our career started with writing. Of course, we are here to come అంటే మేము డైరెక్టర్స్ అవడానికి ఇండస్ట్రీకి వచ్చాం, అండ్ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ అవర్ పాత్ ఆల్సో. బట్ రైటర్స్ we started with writing. Writing is a very very important craft for a film. ఒకటి రాయకపోతే ఒక సినిమా జరగదు. ఒకరు సరిగ్గా రాయకపోతే ఒక సినిమాలో కరెక్ట్ సీన్ పండదు. సో రైటర్స్ ఆర్ ట్రీటెడ్ sometimes good. కొంతమంది they treat so well, and కొంతమంది they want to keep that to the writers. But Wall Poster was very very helpful for us because they always trusted. They invested so much time, and once the project start అయిన తర్వాత వాల్ పోస్టర్ సినిమా నాని అన్న, ప్రశాంతి గారు, దీప్తి గంట గారు, they are extraordinary at investing their time and money on writing. They refined the script so well that they did చాలా సపోర్ట్ ఇచ్చారు. స్క్రిప్ట్ బాగున్న రోజే మీరు షూటింగ్ వెళ్ళండి అని చెప్పి ప్రొడ్యూసర్ చాలా తక్కువ నిజంగా. అండ్ దట్ మ్యాన్, such a meticulous man, he trusted the process, and today quote happened. So I guess writers should be given tananattu writers should be given time and should be given the minimal things which Vamsi told before, and we'll see great films. And writers should also be encouraged for coming up with something new stories. అంటే చాలా మంది రైటర్స్ చాలా మంచి కథలు పట్టుకుని చాలా మంది రిజెక్ట్ చేయడం వల్ల కమర్షియల్ అంటే మరీ చీప్గా అని కాదు,
కొత్త ఒక కొత్త కథలు తేవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో ఒక నాని దొరుకుతారండి, ఎప్పుడో ఒక అంత వర్సటైల్గా ఆలోచించి ఎప్పుడో ఒకరు దొరుకుతారు. కానీ ఇఫ్ ద రైటర్స్ ఆర్ ఎంకరేజ్డ్ లేదా పీపుల్ విత్ న్యూ స్టోరీస్ ఆర్ ఎంకరేజ్డ్, విల్ సీ వండర్ఫుల్ ఫిల్మ్స్. విల్ సీ ఫ్యూ మోర్ కోట్స్, ఫ్యూ మోర్ పెళ్లి చూపులు అండ్ ఫ్యూ మోర్ ఎవడే సుబ్రహ్మణ్యంస్ విచ్ వి క్రేవ్ ఫర్. ఆ సినిమా వచ్చి 10 సంవత్సరాలు అయింది, అయినా ఈ రోజుకి మనకి ఎవడే సుబ్రహ్మణ్యం అన్న పెళ్లి చూపులు అన్న వీటన్నిటికీ బికాస్ దే ఆర్ రిటన్ సో వెల్. ఇఫ్ ద రైటర్స్ ఆర్ ఎంకరేజ్డ్, మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు మనం ఏదైతే వెతుక్కుంటున్నామో అవే కథలు మన దగ్గరికి వస్తాయి. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్. ఓన్లీ థింగ్ ఇస్ రైటర్స్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు కమ్ అప్ విత్ న్యూ స్టోరీస్ and we'll have wonderful films. All you think we are talented, అంటే మా ఫస్ట్ రైటింగ్ ప్రాజెక్ట్ బయటకు వచ్చింది కాబట్టి యూ ఆల్ థింక్ వీఆర్ టాలెంటెడ్, వీఆర్ ఓన్లీ 5% or 10% టాలెంటెడ్. మాకంటే ఒక 5 times 6 times టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఎక్కడో ఈ ప్రాసెస్లో తట్టుకోలేకపోవడము, లేదా ఒక లక్ ఫ్యాక్టర్, లేదా నేను జగదీష్ గారు కార్తిక్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేసుకుని ముగ్గురం నమ్మి ఒకరికొకరు సపోర్ట్గా ఉండి ఆ గ్రూప్ లేదు ఇది అవుతుందని ఎవరో ఒకరు పుష్ చేయడం వల్ల, ఇలాంటి వల్ల మేము బయటకు వచ్చాం తప్ప మాకంటే చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు. వీఆర్ నథింగ్ బిఫోర్. నాకే తెలుసు చాలా మంది టాలెంటెడ్. I want to come to that man, but I want to end with him if you guys don't mind. Before that, I want you to talk about your DOP because I feel like he deserves more credit. I guess he is an amazing person. One mad person we have met in our life. చాలా మందిని చూసాను. ఐ థింక్ పిచ్చి సినిమా అంటే పిచ్చి. దినేష్ పురుషోత్తమ్. ఆయనకు సినిమాలు అంటే పిచ్చి. మనం ఓకే రిలాక్సేషన్ కోసం ఒక టీ తాగుదామన్నా టీ దగ్గర సినిమానే మాట్లాడతాడు. ఓకే సినిమా తప్ప ఇంకేమీ మాట్లాడాడు. అండ్ హీ ఈజ్ వన్ సచ్ పర్సన్ హూ ఈజ్ లైక్ దట్ హీ వాంట్ టు టెల్ న్యాచురల్ రియల్ స్టోరీస్ త్రూ హిస్ కెమెరా. తన దగ్గరికి వెళ్ళి ఒక మాస్ కథ ఇలాంటివి చెప్తే చేయడం నా ఫీలింగ్, చేస్తాడేమో ఫ్యూచర్లో తెలియదు, కానీ ఈజ్ మోర్ లైక్ రియల్ స్టోరీస్, రియల్ లైటింగ్, రియల్ క్యాప్చరింగ్స్ ఆఫ్ ఇమేజెస్. ఈజ్ సంథింగ్ అండి. దినేష్ సార్ ఇస్ లైక్ అంటే అలాంటి డిఓపీస్ని అంటే ఐ వర్క్ విత్ వెరీ లెస్ డిఓపీస్ ఆల్సో. సో బట్ అలాంటి పర్సన్ నేను చూడలేనండి. అంటే మళ్ళీ చూస్తాను లేదో నాకు తెలియదు. దట్ మ్యాన్ ఈజ్ ఈక్వలీ, అంటే మనం నాని గారిని అంటాం కదా హీజ్ సినిమా పిచ్చాడు అని చెప్పేసి, దినేష్ పురుషోత్తమన్ గారు కూడా ఒక సినిమా పిచ్చాడు. అంటే సినిమా కోసం ఏ లెవెల్ కన్నా వెళ్ళిపోయే డిఓపి అతను. He is an amazing personality, and convince him for your film and life pe test. Once he is committed to your film, once he is like I'll do this film and marukshano మీరు చాలా తేలిగ్గా ఉంటారు. ఎందుకంటే ఆ బరువు అతను మోస్తారు. ఈజ్ అ జమ్ మామూలుగా. అంటే with films like Love Today, Maharaja and Labbar Panthu, he's having a fantastic hit streak and he can choose any other film in Tamil, Telugu, Malayalam, ఏ సినిమా నా చూస్ చేసుకోవచ్చు, బట్ he chose Court. Okay, it's like he choosing Court is our first achievement. If you tell me కోర్టు మూవీకి 4 pillars ఏవి అంటే, ఫస్ట్ ఐ విల్ సే స్క్రిప్ట్, సెకండ్ దర్శి అన్న, బికాజ్ ప్రాసెస్లో చెప్తుంది. ఫస్ట్ ఈజ్ ద స్క్రిప్ట్, సెకండ్ ఈజ్ దర్శి అన్న, థర్డ్ ఈజ్ నాని గారు, ఫోర్త్ ఈజ్ దినేష్ పురుషోత్తమ్. వీళ్ళు నలుగురే కోర్టుని నిలబెట్టారు. వీళ్ళ నలుగురిలో మిగతా 3 వాల్యూ జనాలకు తెలియచ్చు. నాని గారి వాల్యూ కానీ, స్క్రిప్ట్ వాల్యూ కానీ, దర్శి అన్న వాల్యూ కానీ జనాలకు తెలియచ్చు. జనాలకి నార్మల్ ఆడియన్స్కి తెలియని విలువ ఇచ్చింది మాకు దినేష్ పురుషోత్తమ్. ఓకే, టాకింగ్ అబౌట్ ద థర్డ్ పిల్లర్, అంటే ఇది ఎట్లా అనిపించచ్చు అంటే మళ్ళీ ర్యాంకింగ్ లేదు పిల్లర్ల. నేను
ర్యాంకింగ్ ఇచ్చిందంటే ప్రాసెస్ లో యాడ్ అయ్యారు. ఫస్ట్ Process. స్క్రిప్ట్ తర్వాత దర్శన్ యాడ్ అయిన తర్వాత I want to say అంటే దట్ ఈస్ నైస్ ఫ్రేజ్ వెరీ డోంట్ పిల్లర్స్ బికాస్ మేము సాంగ్ లో చిన్న సీన్ చేస్తున్నప్పుడు మండపం అదంతా ఉన్నప్పుడు అక్కడ నిజంగా మండపానికి 4 పిల్లర్స్ ఉంటాయి కదా. దినేష్ సార్ వాజ్ యాక్చువల్లీ లిఫ్టింగ్ 1 pillar with his camera team, 1 pillar is lifted by the direction team, 1 with the production, 1 with the art team. Okay. So on production 4 departments lifted 4 pillars and ఈరోజు నిజంగా ఆలేసిన pillars. Nani, so yeah, again it might feel like now podcaster wants to end with talking about a hero because of commercial treatment. Feel like that. But if there is something genuine in this podcast, it's genuinely my love for him because it's good genuine. But I just want to prove that it's not a gimmick of wanting to end with talking about it. Star. ఆయన గురించి మళ్ళీ ప్రేజ్ చేయడం స్టార్ట్ చేస్తే పాడ్కాస్ట్ సరిపోదు, బుక్లు సరిపోవు, టీవీ షోస్, మూవీ కూడా సరిపోదు. I mean, now I won't go into introducing new directors, doing even after Dasara doing Hayanana, I won't go into all of that. Only building the Goda and the number of newcomers he's introduced, and there's genuinely no one like him. There's genuinely no one like him. I don't want to ask a question. If there's something that you can say more about him because you guys spend time with him, that which has not been said already in the media, me and our podcast would be very grateful for it. బయట అందరూ నాని గారికి ఎందుకు ఎక్కువ హిట్ ఫిలిమ్స్ ఉంటాయి, మేబీ తన హీరోగా చేసినా తన ప్రొడ్యూసర్గా చేసినా నాని గారికి ఎందుకు ఎక్కువ హిట్ ఫిలిమ్స్ ఉంటాయి, తన జడ్జిమెంట్ ఎందుకు కరెక్ట్ అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. ఇట్స్ నాట్ దట్ సింపుల్ అండి. ఐ థింక్ ద రీజన్ నేను ఆయనను అబ్జర్వ్ చేసిన బట్టి చెప్పేది ఏంటంటే హీ నోస్ అబౌట్ ఎవ్రీ క్రాఫ్ట్. హీ నోస్ అబౌట్ రైటింగ్, హీ నోస్ అబౌట్ మేకింగ్ ఫిలిం, హీ నోస్ అబౌట్ యాక్టింగ్, he knows about production, he knows about how business works, he knows about sound, he knows about music, he knows about audience mindset, everything. ప్రతి క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఎలా వర్క్ అవుతుంది, ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టవచ్చు, ఎక్కడి నుంచి డబ్బులు తేవచ్చు, ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఈ సినిమా రైటింగ్ ఏంటి, ఈ సినిమా కెమెరా వర్క్ ఎవరు బాగా చేయగలరు, ఈ సినిమాకి సౌండ్ ఎవరు బాగా ఇవ్వగలరు, ఈ సినిమా రైటింగ్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇలా ప్రతి క్రాఫ్ట్ తనకు తెలుసండి. అందుకే తన హిట్ రేషియో ఎక్కువ ఉంది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. ప్రతి క్రాఫ్ట్ మీద కమెంట్ ఉంది తనకి. దట్ ఈస్ నాని సార్. కోర్టు సినిమా లాగే ఆన్ స్క్రీన్ లాగే ఆఫ్ స్క్రీన్ మా జడ్జి నాని గారు. అలాగే మేము లాయర్లు అలా వాదించుకుంటుంటే used to give us the best judgment because he's a great judge, no doubt in that, and great judge in everything again. ఒక్కొక్క కేసు వస్తుంది. ఒక్కొక్కసార్లు రైటింగ్ కేసు వచ్చినప్పుడు ఇద్దరు రైటర్స్ లాయర్లా వాదించుకుంటే he'll give a best judgment. ఒక డిఓపికి he'll give best judgment, సౌండ్కి he'll give a best judgment. So he's the final ఇదన్నమాట బాస్. అయితే నాని సార్తో ఒక మంచి ఇన్సిడెంట్ అంటే దిస్ హ్యాపెండ్ వెరీ రీసెంట్లీ. అంటే ఇది మాతో చెప్పారు. ఆయన ఆయన మైండ్ సెట్, ఆయన ఎలా ఆలోచిస్తారని చెప్పడానికి ఇది చాలా మంచి ఇది. సో ద లాస్ట్ టైమ్ వీ హ్యాడ్ ఆ ప్రీమియర్స్, లేట్ నైట్ వీ మెట్ హిమ్ అండ్ వీ వాంట్ టు టాక్ విత్ హిమ్ అబౌట్ హౌ థ్యాంక్ఫుల్ వీ ఆర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు యూ ట్రస్టెడ్ అస్, అందుకే సినిమా ఎంత బాగా వచ్చిందని చెప్పేసి ఏదో అప్పటికి నాని సార్ కలిసి మాట్లాడే ఇదే చాలా మంచి హై మూమెంట్. అంటే దట్ ఈస్ ద మూమెంట్ హీ రెసిప్రొకేటెడ్ సెయింగ్, ఇది నా గొప్పతనమో లేదా ఇంకోటో కాదు మా, ఇది ది యూనివర్స్ కన్స్పైర్డ్ you guys to meet me through Darshana and this film happened. I like the story. ఎక్కడ బాగా జరిగిందంటే ఈ సినిమా ఎంత బాగా జరగడానికి యూనివర్స్ కన్స్పైర్డ్ and you guys met, came to me. అంతే, the universe
హ్యాస్ టు ఫిక్స్ దట్ డిసైడెడ్ దట్ దిస్ ఫిల్మ్ షుడ్ హ్యాపెన్ లైక్ దిస్ అంతే. ఆ తర్వాత మన పనులు మనం చేసుకున్నాం అంతే, 100% జెన్యున్గా చేసుకున్నాం, నిజాయితీగా చేసుకున్నాం. అంతకు మించిన కర్మ సిద్ధాంతం ఎవరు మాట్లాడతారు? అంతే కదా. ఇప్పుడు మన పని మనం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి రావాల్సింది మనకు వస్తుంది అనే కర్మ సిద్ధాంతం అంత తేలిగ్గా ఎవరు మాట్లాడతారు? He kept his money in that, he kept his trust on us, and he kept his time is at stake. And వీటన్నిటికంటే ముందు ఆయన 100 కోట్లు పెడుతున్న హిట్ 3 లాంటి సినిమాని దాని స్టేక్లో పెట్టారు, ఇది ప్రీ రిలీజ్లో. ఎలా, హౌ? యా, సో అంతకు మించిన బ్లెస్సింగ్ ఏముంటుందండి అసలు. బికాస్ ఐ థింక్ సినిమా మనకు చాలా ఇచ్చింది, మనందరికీ కూడా. మనం సినిమాకి ఏమన్నా ఇస్తే నాని గారి తరఫు నుంచి కోర్టు ఒక చిన్న హిస్ కాంట్రిబ్యూషన్. దట్ ఈస్ హౌ పర్సనల్ కోర్ట్ ఇస్ ఫర్ హిమ్ అండ్ హౌ పర్సనల్ హీ ఈస్ ఫర్ అస్. సో హీ ఈస్ ద థింగ్. అంటే ఇంకా అంతకు మించి చెప్పలేము, వర్ణించలేము. సంథింగ్ ఎల్స్. Yeah. So let's end on the happy note of Natural Star. Did you guys have fun? How was the discussion? Did I overlap with Mr. Raman Shrikar? Okay, you're giving a call there. Yeah, no, it's a beautiful interview. It's a beautiful podcast, like you said, and it's nice to meet another film enthusiast. Because it's thank you, because ఇందాక రైటింగ్ డిస్కషన్లో మేము ఏదైతే చెప్పామో, ఈవెన్ వీఆర్ వెరీ లక్కీ టుడే. The complete media, the complete review writers and everybody are talking about the writing. At the same time they're talking about the writers. We never imagined, because how good the writing, enta ba rasna kuda writing never got that light. It's never given that light. And కోర్ట్ కి రైటర్స్ కి వచ్చే, అంటే రామ్ జగదీష్, నేను, వంశీ, మా ముగ్గురికి ఇచ్చే ఆ రెస్పెక్ట్ కానీ ఆ రికగ్నిషన్ కానీ వీఆర్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్. అండ్ ఐ నెవర్ ఇమాజిన్ దట్ ఐ వుడ్ హ్యావ్ a podcast interview as a writer for that's so thankful for you. So thanks that you recognized the writers. It's 100% my pleasure. Thank you for a great episode. I learned a lot. I had a lot of fun. Yeah. And I would have done the same thing if you would have given me the time without on camera also. And there are some things left for off the record. Yeah. Which heroes mere helpena I'll keep you to your word. Thank you very much. So what we didn't address in the beginning is obviously that you are my senior. Said me we should have addressed it in the beginning only. And as a junior, I'm very proud to have senior film, to have seen you on stage, to have witnessed the film, and to have gotten the opportunity to do this discussion with you. So both my UG and PG seniors, which is Karthikeya Srinivas and Priyadarshi Pulvikunda, have scored an amazing hit, a blockbuster, you can say, which is doing 30 crores. Hopefully. Which is going to hopefully go past and collect much more than that. Yeah. Thanks a lot for being on this podcast. Thank you for calling us. Yeah. Thanks for you. Sorry. Yeah. నేను మీకు ఎండింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే ఎంతైనా సీనియర్ అంటే కొంచెం బట్ మీరు చెప్పాలి. How did you feel about how the it was good. నేను నాకు ఎండింగ్ ఇవ్వకపోయినా పర్లేదు. You gave beginning to lot of writers through this interview. Yeah. That's it. Thank you so much. Thanks. Let's మీరు రైటర్స్ అయినా సరే మీకు డైరెక్టర్స్ అవుదామని ఉంది కాబట్టి ప్లీజ్ కెన్ యూ లుక్ ఎట్ ద కెమెరా అండ్ సే కట్.